నమస్తే నారాయణ గారు. నమస్తే. ముందుగా మీకు ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. మీకు కూడా శుభాకాంక్షలు. ఇదేమో పరాభనామ సంవత్సరం అని చెప్పారు, మరి నాకేం అర్థం కాలేదు, కానీ ఉగాది సందర్భంగా మీకు మీ చర్చకు నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో జనరల్గా ఒక 40-50 ఏళ్ళ నుంచి నాకు తెలిసి నేను సిపిఐ పార్టీ లోగో చూసిన దగ్గర నుంచి ఒక రకమైన ఇంపాక్ట్ ఉన్న లోగో. ఇప్పుడు ఇనీషియల్గా కొంచెం రిలవెంట్గా చెప్పాలంటే జనసేన గ్లాస్ సింబల్, దే సమ్ టాక్ అబౌట్ లోగో. కానీ సిపిఐ పార్టీ చూసినప్పుడు ఆ రెడ్ కలర్ కావచ్చు, చాలా ఇంపాక్ట్ ఉన్న సింబల్ అది. బట్ ద ఓన్లీ డౌట్ ఏంటంటే సిపిఐ పార్టీలో ఉన్న ఆ కలర్ రెడ్ అనేది విప్లవం రక్తానికి దేనికి నిదర్శనం అనేది, లేదా రక్తం లేకుండా విప్లవం సాధ్యం అయిందంటారా? అసలు విప్లవం అంటే ఒకటి గుర్తుపెట్టుకో, విప్లవం అంటే తిరుగుబాట్లు, తుపాకులు, గొడవలు అని అనుకుంటారు. కరెక్ట్. విప్లవం అంటే మార్పు. ఇప్పుడున్న సమాజం కన్నా భిన్నమైన సమాజం, ప్రగతిశీల సమాజానికి కోసం స్థాపించేది విప్లవం. అంతేగాని కేవలం విప్లవం అంటే అరాచకం సృష్టించేది కాదు. బట్ ఆ కాంటెక్స్లో చూసుకుంటే సిపిఐ పార్టీకి ఉన్న ఒక ప్రధానమైన అనుబంధ సంస్థలు చాలా, యాజ్ యు నో, ఏ ఇజమైన కావచ్చు, అది నక్సలిజం కావచ్చు, లేదా రెడ్ అనే దానికి, రెడ్ ఫ్లాగ్ అనే దానికి అది కొంత డ్యామేజ్ జరిగిందన్నమాట వాస్తవం అండి. డ్యామేజ్ అంటే ఇది 1925లో కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అప్పటి నుంచి ఇప్పటికే 100 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. అయితే జరుగుతున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మంచి రోల్ ప్లే చేసింది. తెలంగాణలో ఏంటి, ఫస్ట్ ఎన్నికలు జరిగితే నెహ్రూ కన్నా ఎక్కువ ఓట్లు నారాయణరెడ్డికి వచ్చాయి. తర్వాత ఆంధ్ర ప్రాంతంలో మెజారిటీ సీట్లు మాకు వచ్చినాయి. అప్పుడు 52లో 56 మనకి మారిపోయింది. అది వేరు. అంటే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం. ఇప్పుడు పొట్టి శ్రీరాములు గురించి అంతా పొగిడి పెద్ద పెద్ద బొమ్మలు వేస్తున్నారు. వీళ్ళెవరు ఇప్పుడు ఆయన చూసినోడు కాదు. కమ్యూనిస్ట్ పార్టీ పొట్టి శ్రీరాముల కోసం పోరాటం సాగించి బంధులు సాగించేటువంటి గత చరిత్ర ఉంది. అయితే 62-64 మధ్యలో ఈ అంతర్జాతీయ స్థాయిలో వచ్చినటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంత విభేదాలు అది చిరికి రెండు పార్టీగా మారిపోయింది. అది 1962లో స్టార్ట్ అయ్యి 64 వచ్చాక రెండుగా చేరిపోయింది. అది ఫస్ట్ చనిపోయిన సిపిఎం మీటింగ్ ఎక్కడ జరిగింది తెలుసా? వాళ్ళ ఊళ్ళో జరిగింది, తెనాలిలో. ఓకే. సిపిఎం అది ప్రపంచవ్యాప్తంగా మారింది. ఒక్క దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా. అప్పుడు చైనా, సోవియట్ యూనియన్, పాలసీ విధానాలు, సైద్ధాంతిక విభేదాలు, ఎట్లా విప్లవం తీసుకురావాలి, విప్లవ కార్యాచరణ ఏంటి, దీనిపైన అంతర్జాతీయ చర్చ జరిగినాయి. ఒకప్పుడు చైనా సాయుధ పోరాటం ద్వారా అధికారంలోకి వచ్చింది. సోవియట్ యూనియన్ సాయుధ పోరాటం ద్వారా అధికారంలోకి వచ్చింది. అంటే అది అధికారానికి అప్పటికి కమ్యూనిస్టు దేశాలు లేవు. తర్వాత ప్రజా బలం ద్వారా కూడా సోషలిస్ట్ స్థాపించుకోవచ్చు నిరూపించబడింది. అప్పుడు ఈ చీలికలు వచ్చాయి. చీలికలు వచ్చి చివరికి సిపిఐ నుంచి సిపిఎం అంటే సాయుధ పోరాటం సాగించాల్సినటువంటి విప్లవ స్లోగన్ తోటి సిపిఎం వెళ్ళిపోయింది. 67 తర్వాత జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. 62లో వచ్చినటువంటి రిజల్ట్స్ 67 రాలేదు. ఎందుకంటే మళ్ళీ చీలిపోయినాం. కాంగ్రెస్ వ్యతిరేకత దేశం మొత్తం మీద ప్రమాణంగా ఉంది. దాదాపు 8 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ సమయంలో సిపిఎం కొట్లాడుకుంటా ఉన్నాయి. మేము ఓడించుకొని ప్రయత్నించే క్రమంలో ప్రజలు కూడా ఇంకా కాంగ్రెస్ వ్యతిరేక కమ్యూనిస్టులు ఒక విశ్వాసం కల్పించాలనే ఉద్దేశంతో ప్రాంతీయ పార్టీ అయిపోయారు. 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ గెలిచాయి. 67లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 8 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు గెలిచాయి. అదే కమ్యూనిస్ట్ కానీ కలిసి ఉంటే డెఫినెట్గా బలం మాకు వచ్చేది. పోగొట్టుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ 67 తర్వాత సిపిఎం నుంచి ఒక వర్గం, పరిమళ నాగిరెడ్డి, చారు మజుందార్, కొండపల్లి చిత్రవేళ, అంటే మేము విప్లవం కోసం వచ్చినాం, సిపిఎం కూడా సిపిఐ లాగానే రివిజన్స్ పొందాలి ఉందని చెప్పేసి వాళ్ళు విప్లవ పొందాకి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇంకా రాడికల్స్ అనేక మార్గాలు, దాదాపు 32-34 సీట్లు ఉన్నాయి ఎంఎల్ పార్టీల్లో. ఎర్రజెండా ఒకటే, కానీ అనేక సిద్ధాంత విభేదాలతో ఉన్నాయి. ఇప్పుడు కొంత మార్పు వస్తుంది అనుకోండి. అట్లా ఎప్పుడైతే కమ్యూనిస్టు చీలికి వచ్చాయో సహజంగా ప్రజల్లో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మీద విశ్వాసం సడలించుకుంటూ వచ్చింది. ఇక వీళ్ళని నమ్ముకుంటే మనకు సాధ్యం కాదని ఉద్దేశంతో వేరు పార్టీ వాళ్ళు వెళ్ళిపోయారు. దానివల్ల కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, కానీ బలోపేతంగా మారడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నా కూడా ప్రాంతీయ పార్టీ వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీ ఎప్పుడు కానీ జాతీయ పార్టీలకు నష్టం వస్తుంది. ప్రాంతీయ పార్టీ అనేది రెచ్చగొడతారు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర రెచ్చగొడతారు, తెలంగాణ రెచ్చగొడతారు, రెచ్చగొడతారు. కమ్యూనిస్టులు రెచ్చగొట్టడం సాధ్యం కాదు. అందువల్ల ప్రాంతీయ పార్టీలు బలపడే కొన్ని కమ్యూనిస్టులకు బలహీనం
వచ్చింది. కేరళలో కమ్యూనిస్టులు అట్లా ఉన్నారు కాబట్టి బతికిపోయాం, కానీ ఆడ కూడా పోయి ఇప్పుడు తమిళనాడు అనుకో ఎంత బలం ఉన్నా మేము సొంతంగా పొడి చేయాలి కదా. ఆంధ్ర తెలంగాణ అదే పరిస్థితి వచ్చేసి అలయన్స్ కంపల్సరీ. అట్లా ఏంటంటే ప్రాంతీయ పార్టీలు బలం పెరిగే కొన్ని జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కూడా నష్టం వచ్చింది, కమ్యూనిస్ట్కి ఎక్కువ నష్టం వచ్చింది. అట్లా మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో అనేక రాజకీయ విలువలు మారిపోయినాయి. తర్వాత ఈ వ్యాపారీకరణం చోటు చేసుకుంది. ఒకప్పుడు రాజకీయాలుగా ఉండేవి, వ్యాపారం సపరేట్ చేసుకునేవాళ్ళు. కానీ వ్యాపారస్తులు డబ్బులు సంపాదించుకోవడం కూడా దీనిలో పెట్టుబడి పెట్టి రాజకీయాలకు చేశారు. ఇప్పుడు డబ్బులు పెట్టుబడి పెట్టి రాజకీయానికి వచ్చి మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడం పెట్టారు. ఒక్కొక్కడు 100 కోట్లు ఖర్చు పెడతాడు ఎంపీ అంటే. ఎందుకు ఖర్చు పెడతాడు? ఎంపీ అయిన తర్వాత మళ్ళీ వాడు రకరకాల పద్ధతులు సంపాదించుకుంటారు. ఈ లోపల అందరూ ఖర్చు పెడతాడు. ఓటుకు 5,000 10,000 ఇస్తాడు. కమ్యూనిస్ట్ పార్టీ ఇవ్వలేదు. తర్వాత అనేక రకాల వాళ్ళు ప్రలోభాలు చేయగలరు, మేము ప్రలోభాలు చేయలేము, ఇంటింటికి అన్నీ పంచిపెట్టలేము. అందువల్ల ఈ రాజకీయాలు వ్యాపారంగా మారిన తర్వాత విలువైన రాజకీయాలకు కాస్త నష్టం వస్తూ ఉంది. అది ప్రజెంట్ చెప్పాలంటే కమ్యూనిస్టులు ఒక ఎదురుగాల్లో ఉన్నాం. ఓకే, ఎదురుగాల్లో ఉన్నా కూడా ఇది పోదు. ఈ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మార్క్సిజం లేని సిద్ధాంతం ఇది అంతరించేది కాదు. సో దానికి అనుబంధంగా మీరు ఎదురుగా అన్నారు కాబట్టి అడుగుతున్నాను. నేను తెలిసి ఏదైనా ఉద్యమం జరిగినా, ఏదైనా కార్యాచరణ తీసుకొచ్చి దాన్ని ప్రొటెస్ట్ చేయాలన్నా కమ్యూనిస్ట్ పార్టీ చేసినంత నాకు తెలిసి ఏ పార్టీ చేయలేదు కూడా. రీసెంట్గా మహారాష్ట్రలో ఒక 50,000 మంది రైతులు 50,000 మంది స్వచ్ఛందంగా వచ్చి జరగడం అనేది అతిరథ మహారథులైన పార్టీలు కూడా సాధ్యపడలేదు. మీరు ఒక చిన్న పిలుపుతో అది చిన్నదో పెద్దదో ఒక ఉద్యమం నిర్మించాలంటే కేవలం కమ్యూనిస్ట్ పార్టీ వల్లే సాధ్యం. అది జనాల్లోకి ప్రబలంగా తీసుకెళ్ళిపోవటానికి కేడర్ లోపమా, లేదంటే దాంట్లో కూడా డబ్బు ప్రధానం అయిపోవటమా? ఇప్పుడు కూడా మాట చెప్తా, ఇప్పుడు కూడా ప్రజలు కమ్యూనిస్టుల పైన విశ్వాసం ఉంది, ఖచ్చితంగా, నో డౌట్ ఉంది. ఇంక పార్టీ లేని చోట కూడా మాకు ఫోన్ చేస్తుంటారు, మాకు ఈ సమస్య వచ్చిందని. అంటే కమ్యూనిస్టు ఉద్యమం విశ్వాసం ఉంది, కానీ ఎన్నికల రీత్యా వాళ్ళకి విశ్వాసం రాలేదు. ఎలక్ట్రల్ యాంగిల్లో కమ్యూనిస్ట్ పార్టీకి విశ్వాసం లేదు, ఉద్యమాల రీత్యా కమ్యూనిస్ట్ పార్టీకి విశ్వాసం ఉంది. దీన్ని మేము ఎలక్ట్రల్ రీత్యా కూడా బలపరచుకోవడానికి ఉపయోగపడే ఏర్పాటు జరగాల ట్రై చేస్తున్నాము. అయితే ఇప్పుడు ఉన్నటువంటి మళ్ళీ బీజేపీ వచ్చిన తర్వాత మత పార్టీలు, కుల పార్టీలు పోయి మళ్ళీ మత పార్టీలకు వచ్చాయి. మతము, కులము, డబ్బులు 3 కలిసిన తర్వాత ఇట్స్ అ పవర్ఫుల్ వెపన్స్. మా దగ్గర జెండాలు కరపత్రాలు తప్ప అవి లేవు. అందువల్ల కొంచెం ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. కానీ భవిష్యత్తులో ఉద్యమాల రీత్యా ప్రజలకు విశ్వాసం ఉన్న క్రమంలోనే రేపు రాబోయే రోజుల్లో అటువంటి మార్పు వస్తాయని చెప్పేసి మేము అట్లాంటి ఆత్మవిశ్వాసం పనిచేస్తా ఉన్నాం. అంటే మీరు తీసుకొచ్చిన కొన్ని మేజర్ పోరాటాలు, అంటే ఫారెస్ట్ రిఫార్మ్ యాక్ట్, ఒక ఇంటర్వ్యూలో మీరు చెప్పినట్టు ఉంది అనేది ఆదివాసీ వాళ్ళ భూమి వాళ్ళ హక్కు అనేది ప్రధానంగా మీరు తీసుకున్న పాయింట్. అది ఇప్పుడు ఆ లెక్కను చూస్తే అక్కడ వచ్చిన క్రిటిసిజమ్స్ కూడా ఏంటంటే, ఒకవేళ అది జాతీయ సంపదని డబ్బు రూపంలో సృష్టించకపోతే అక్కడ పేదరికం పోదు కదా అనేసి మీ మీద విమర్శ చేసేవాడు కూడా ఉన్నారు. అది బట్ ఫారెస్ట్ రిఫార్మ్ యాక్ట్ తీసుకొచ్చింది మీరే, మీ వల్ల సాధ్యపడింది. అంటే దళితులకు కావచ్చు, లేదా SC ST ట్రైబల్స్కి భూమి ఖచ్చితంగా పంచాలన్నది, దానికి మీరు వ్యతిరేకమా లేదంటే సమర్థనమా అనేది? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ 1920లో పుట్టడమే దున్నేవాడికి భూమి ఫస్ట్ స్లోగన్. కరెక్ట్, ఫస్ట్ స్లోగన్ అది. సోవియట్ యూనియన్ కూడా ఎప్పుడు వచ్చిన తర్వాత లెనిన్ మొట్టమొదటి ప్రకటించింది కూడా ల్యాండ్ టు ది టిల్లర్. అంటే కమ్యూనిస్ట్ పార్టీ 20లో పుట్టిన తర్వాత కూడా దున్నేవాడికి భూమి పైన కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. అదే సంవత్సరం పుట్టింది RSS. అది వేరే భావజాలం. అది అయితే ఆ RSS హిందుత్వాన్ని ఉపయోగించే పద్ధతి చేరింది. అది భూ సమస్య గురించి చెప్పలేదు. అందువల్ల భూ సమస్య అనేది కమ్యూనిస్ట్ పార్టీకి పేటెంట్ రైట్ ఒకటి. ఇది అంత ఈజీగా రాలేదు. తేబాకులో జరిగిన విప్లవ పోరాటాలు కానీ, పొన్నప్ర జరిగిన పోరాటం కానీ, కేరళ, బెంగాల్లో, తెలంగాణ సహజ పోరాటం. తెలంగాణ సహజ పోరాటం కూడా భూమి కోసమే కదా, భూమి కోసం, భుక్తి కోసం, తెలంగాణ విముక్తి కోసం, అంటే నిజాంకి వ్యతిరేకంగా. ఇది భారతదేశంలో భూమి అనేది పేద ప్రజానీకానికి హక్కుగా ఉండాలనేటువంటి ఒక స్లోగన్ జాతీయ స్థాయి తీసుకురాగలిగింది కమ్యూనిస్టులే. ఆ తర్వాత దేశవ్యాప్తంగా భూోద్యమం సాగించాం. వేలాది మంది జైలుకు పోయారు చంద్రశేఖర్ నాయకత్వాన. చివరి ఇందిరాగాంధీ కూడా అంగీకరణ తప్పలేదు, భూ సమస్య ఆలోచించాల్సిందని చెప్పేసి అని భూ సమస్యల కోసం ప్రవేశపెట్టింది. సరే, అది పరిపూర్తిగా ప్రవేశపెట్టకపోయినా భూ సమస్యల అవసరం అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టాల అనేక లోపాలు ఉన్నాయి, అది వేరు. అట్లాగనే ఈ ఆదివాసీలు, అడవి ప్రాంతం నిజంగా అక్కడ సంపద ఉన్న మాట వాస్తవమే.
భూగర్భ సంపద ఉన్నమాట వాస్తవమే. కానీ ఈ కొండమ్మ తల్లుకు నమ్ముకున్నటువంటి గిరిజనులు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళు ఏం పని చేసుకోలేరు. దానిపైన ఆధారపడినారు, బతుకుతున్నారు. వాళ్ళ హక్కులు వాళ్ళకు ఉండాలని చెప్పేసి అని ఆదివాసీలు భూమిపైన హక్కు అనేది ఒక రాజ్యాంగంలో కల్పించబడింది. ఇప్పుడు కూడా వాళ్ళని బలం చేయడానికి వీల్లేదు. కాకపోతే ఒక పని చేస్తామని చెప్పారు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు చంద్రరాజ సాగర్ పై అడిగితే ఒక పని చేద్దాం, చెట్టు పట్టాలు ఇస్తాం, ఓకే, ఆ ఆదివాసులకు ఇస్తాం. వాళ్ళు ఆ చెట్లు పెంచుకొని దానికి రోజువారీగా మీకు కూలి ఇచ్చేస్తాం. తర్వాత అది ఫలం వచ్చినప్పుడు 50% ఆదివాసీలకి 50% గవర్నమెంట్కి అని అంటే ఒప్పుకున్నాం. ఒప్పుకొని ముందు చెట్టు పట్టాలు అది వచ్చింది. అది వచ్చిన తర్వాత ఏం చేసంటే చుట్టుపక్కల ఉన్న భూస్వాములు ఈ మన హక్కు పోతుందని చెప్పేసి అని దానికి ఒక పంచాయతీ లెవెల్ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఆదివాసేతరులు కూడా దాన్ని పెట్టాల్సి వచ్చింది. అటు పెట్టేప్పుడు వాళ్ళే డామినేట్ చేయడం మొదలుపెట్టారు. సో జనరల్ ఇక్కడ ఆదివాసీయేతరులు ఉండకూడదు కదండి, అందులో ఆదివాసీయేతరులు ఉండకూడదు ఆ సభలో. ఆదివాసీ స్థానం ఇంకొకరు ఉండకూడదు, అది వాళ్ళ నోటిఫైడ్ ఏరియా. కానీ గవర్నమెంట్ మార్చేసింది. మీరు పంపించిన డ్రాఫ్ట్లో గ్రామ సభ పెట్టి వాళ్ళే డిసైడ్ చేయాలి, ఇది అది చట్టం. కానీ ఏమైంది, దానికి వన సంరక్షణ సంస్థను పెట్టి దాని స్లోగా ఏం చేశారంటే ఒక చుట్టూ కమిటీ పెట్టారు. దానిలో గవర్నమెంట్ మాట వినేవాళ్ళని వాళ్ళు కూడా దానిలో పెట్టుకున్నారు. అయినా సరే నిలబడింది. ఇప్పుడు అక్కడ ఈవెన్ టుడే బయట ల్యాండ్స్ కొనడానికి వెళ్ళలేదు. వ్యవసాయం చేసుకుంటూ కూడా వ్యాపారాలు చేసుకోవాలి, తప్ప కుదరదు. ఇది వచ్చిన తర్వాత కార్పొరేట్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు లేదా వ్యాపారస్తులు కూడా అడవి సంపద బాగుంది కదా, దాన్ని మనం తీసుకోకపోతే అనుభవిస్తున్నట్టు ఎట్లా చెప్పని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచించి అడవి సంపద పైన దాచేయడానికి ప్రవేశపెట్టారు. దానికే ఈ బీజేపీ గవర్నమెంట్ ముందస్తుగా ఆలోచించి అప్పుడు దాకా వెంకయ్య నాయుడు వైస్ చైర్మన్గా ఉన్నాడు. ఆటోమేటిక్గా ప్రెసిడెంట్ కావాలా, దానికి అవకాశం ఉంది. కానీ ముర్ము ఆదివాసీ మహిళ ఆమె తీసుకొచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పెట్టారు. ఎందుకు పెట్టారు? ఈ అడవి హక్కుల చట్టం మార్చుకోవాలి. మారాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలి, రాజ్యాంగం మార్పు రావాలి. రాజ్యాంగం మార్పు రావాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం లేకుండా చెల్లదు. అది బయట ట్రైబల్ ఏతరులు కానీ ప్రెసిడెంట్గా ఉంటే వాళ్ళు సంతకం పెట్టడం భయపడతారు, వీడు యాంటీ ట్రైబ్ అంటారు చెప్పేసి. అందువల్ల ఏం చేసేది, ముందు ఆమె తీసుకొచ్చి పర్పస్ఫుల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసి ఆమె ద్వారా ఈ 23లో ఈ ఆదివాసీ హక్కుల చట్టాన్ని అడవి హక్కులపైన మార్పులు తీసుకొచ్చి పెట్టారు. దీనికన్నా ముందు వాళ్ళ ప్లాన్ ఏంటంటే, ఒకవేళ మార్పు తెచ్చినా గిరిజనులు అడవిలో ఉంటే నక్సలైట్లు సపోర్ట్ చేస్తారు. నక్సలైట్లు ఉన్నంతకాలం వాళ్ళు వెకేట్ చేయలేము. కాబట్టి ముందు నక్సలైట్లు నిర్మూలించాలి. అందుకే ఆపరేషన్ కగార్ హోమ్ మినిస్టర్ పెట్టింది. ఆపరేషన్ కగార్ ద్వారా నక్సలైట్ని చంపేయడం. ఉద్దేశం వాళ్ళు ఏమంటారంటే, వీళ్ళు ఆయుధాలు చేపట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చంపేస్తారు అంటారు. ఉద్దేశం అది కాదు. ఆయుధాలు చేపట్టుకుంటే ఏమవుతుంది, గవర్నమెంట్ ఫైట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఉంటే గిరిజనులు వెకేట్ చేయలేము. గిరిజనులు వెకేట్ చేయకుండా వాళ్ళు ఉండాలంటే వాళ్ళు చంపేసేయాలి. ఇది అయిపోయిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో చట్టం మార్పించుకోవాలి. మార్పించి కార్పొరేట్ కంపెనీస్కి అప్పగిస్తాను. ఇప్పుడు అదే జరుగుతుంది. వాళ్ళు హక్కు ఇచ్చేశారు. కార్పొరేట్ కంపెనీస్ రోడ్లు వేసుకోవచ్చు, రెస్టారెంట్లు పెట్టుకోవచ్చు అని ఏర్పాటు చేశారు. ఈ నగరాలు చంపే కొన్ని ఛత్తీస్గఢ్లో కానీ అన్ని అడవి ప్రాంతాల్లో కార్పొరేట్ కంపెనీకి భూములు ఇచ్చేస్తున్నారు. అదానికి నంబాల్ సేకరణ చంపిన మరుసటి రోజు 22,000 ఎకరాలు ఇచ్చేశారు. హిగ్బాన్ చంపించిన రోజు 15,000 ఎకరాలు ఇచ్చేశారు. ఇప్పుడు ఇచ్చేస్తున్నారు. అట్లా గిరిజనుల అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళు డెవలప్ అవుతుంది మీరు చెప్పచ్చు, అది డెవలప్ అవుతారు కదా, మంచి స్కూళ్ళు పెట్టచ్చు కదా అని. కానీ ఏమి జరగవు. వాళ్ళని ఆ విధంగా డెవలప్ చేయలేము. వాళ్ళు ఆడేమి డెవలప్ చేయాలి, కానీ డిస్ప్లేస్ చేస్తే సాధ్యం కాదు. వాళ్ళు అలవాటు పడ్డారు. అంటే మీరు ఇక్కడ ఏమైనా ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఛత్తీస్గఢ్లో రోడ్స్ వేస్తున్నారు. లిటరలీ ఆ ప్రాంతంలో మొత్తం బస్తర్ ప్రాంతంలో ఎక్కువ ఎన్కౌంటర్ జరిగే ప్రాంతంలో ఒక 6,000 కిలోమీటర్ల వరకు రోడ్ వేసి అక్కడి నుంచి బెంగాల్ వరకు కనెక్ట్ చేస్తున్నాము. సో దీని ద్వారా ప్రజలు జనజీవన సన్నతిలోకి వస్తారు. అసలు అక్కడ నక్సలిజం అవసరం ఉంది. అప్పుడు సంపద రైట్ రాయల్గానే మనం తీసుకోవచ్చు, వీళ్ళకి మెరుగైన జీవనోపాధి దొరుకుద్ది అనేసి. అదే కదా మరి. అదే అయితే డెవలప్ చేసుకుంటే ఎవరు వద్దన్నారు, రోడ్లు వేసుకుంటే ఎవరు వద్దన్నారు? ఓకే, వాళ్ళని వెకేట్ చేయడానికి అమెండ్మెంట్ ఎందుకు జరగాల? ఎందుకు నక్సలైట్లు చంపాలని నిర్ణయం తీసుకున్నారు? డెవలప్ అయితే నక్సలైట్స్ ఆటోమేటిక్ పోద్ది కదా. సో మీరు ఇక్కడ ఖచ్చితంగా నక్సలైట్లతో చర్చలు జరపకపోవడం అనేది సమస్య చూస్తున్నారు. అసలు చర్చలు అన్న థాట్ లేకపోవడం సమస్య. అంటే నక్సలిజాన్ని లా అండ్ ఆర్డర్గా చూడబాకండి, ఓకే, సోషియో ఎకనామిక్ చూడండి.
పేదరికం నిర్మూలించి పెడితే నక్సలైట్ ఆటోమేటిక్గా పోతుంది. రైట్. ఇప్పుడు నక్సలైట్ మీరు చంపడం వీళ్ళు చంపినా కూడా ఆడికి పోదు. నక్సలైట్ని నక్సలిజం చంపలేము. చంపలేరు. రైట్. కాబట్టి మీరు వాళ్ళని సైద్ధాంతికంగా ఓడించండి, వాళ్ళకి జీవనోపాధులు కల్పించండి. పేదరికం లేనిటువంటి రాష్ట్రం నక్సల్ ఫ్రీ భారత్ అన్నారు కదా, పేదరికం ఫ్రీ భారత్ అని చెప్పండి. ఓకే. పేదరికం లేకపోతే నక్సలైట్స్ ఉండరు, ఆటోమేటిక్గా వ్యవహారం అయిపోతారు. మీరు దాని జోలికి ఎందుకు పోరు? అంటే పేదరికం ఉండాలి, కార్పొరేట్ వర్గాలకు లాభాలు సంపాదించుకోవాలి, అడిగి నోరు ఉండకూడదు. ఇది దుర్మార్గం. దాన్ని మేము తగ్గించాం. మీరు చర్చించండి, పరిష్కారం అవుతుంది అని అన్నాం. కానీ చర్చలు అనేవి నాకు తెలిసి, నాకు గుర్తున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారి హయాం తర్వాత పెద్దగా జరిగినట్లయితే నాకు తెలియదు. ఉండొచ్చు కావచ్చు. అదే లాస్ట్. అంటే రాజశేఖర రెడ్డి కూడా అప్పుడున్నటువంటి పరిస్థితి చేశారు, కానీ అది జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ఓకే. ఒక రాష్ట్రంలో నిర్ణయం తీసుకుంటే సాధ్యం కాదు. బట్ శాంతి భద్రతలు స్టేట్ సమస్య అనేసి ఒక నెపం తోసేస్తారు కదండి. ఉండొచ్చు, చంపేసి. అంటే అది ఈ రాష్ట్రంలో పరిష్కారం అయినా కూడా మరో రాష్ట్రంలో నక్సలైట్ ఉంటుంది కదా. ఓకే. కాబట్టి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం లైన్ తీసుకోవాలి. రైట్. అప్పుడు చర్చలు కానీ సాగిస్తే సాధ్యం అవుతుంది. ఇక్కడ రాజశేఖర రెడ్డికి అనుకున్నట్టు అవసరం కోసం కానీ రకరకాల పద్ధతుల్లో తీసుకున్నాడు ఒకటండి. అంత కొంతవరకు జరిగింది, అంతకన్నా మించి చేయలేడు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ లేకుండా వీళ్ళు అడిగింది మొత్తం చేయలేడు. అక్కడ వైఫ్ చెడిపోయింది, పట్టుకుని వెళ్ళిపోయారు. అదే ప్రయత్నం కన్నా జాతీయ స్థాయిలో కానీ తీసుకుని ఉంటే, ప్రైమరీ స్థాయిలో తీసుకుని ఉంటే కొంత సక్సెస్ అయి ఉండేది. అది తీసుకోకపోవడం వల్ల ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని వదిలిపెట్టడం వల్ల ఈ రాష్ట్ర సమస్య ఒక రాష్ట్రం కాదు కదా, భారతదేశం మొత్తం మీద అడవి సంపద ఉంది, భారతదేశం మొత్తంలో గిరిజనులు ఉన్నారు, భారతదేశం మొత్తంగా నక్సలిజం పెరుగుతూ ఉంది. అది పరిష్కారం చేయాలంటే జాతీయ స్థాయి పరిష్కారం కావాలి. అది కాలే. అది ఒకటి. మేమేమంటామంటే మీరు లా అండ్ ఆర్డర్గా చూసి చంపేవాకండి. వాళ్ళకున్న సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితిని చర్చించి దానిపై పరిష్కారం చేయండి. గిరిజనులకు ఏం కావాలో పరిష్కారం చేయండి. వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి మంచి చదువు కావాలా, మంచి స్కూళ్ళు పెట్టాలా, రకరకాల పద్ధతులు చేయించాలా, అవి చేయమని చెప్తున్నాం. ఆ పేదరిక నిర్మూలన సాగిస్తే ఆటోమేటిక్గా జనసేనలో కలిసిపోతుంది మా ఉద్దేశం. అది వాళ్ళకి పేదరికం అట్లే ఉండాలి, సంపద మొత్తం కార్పొరేట్లకు పోవాలి, బలాన్ని బట్టి అన్ని చేయాలి అనేటువంటి స్లోగన్ తీసుకున్న వల్ల నేను నష్టం వచ్చింది. సో 75 ఏళ్ళుగా ఈ ఆదివాసుల పరిస్థితి ఆల్మోస్ట్ స్వాతంత్రం వచ్చింది ఇప్పటి వరకు చూస్తే పెద్దగా మెరుగైందని అయితే అనుకోవటానికి లేదండి. అంటే ఎంతో లేదు కొంత ఆ చట్టాల మేరకు ఐడియల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కొన్ని వచ్చాయి, కొంత స్కూల్స్ రూల్స్ వచ్చాయి, కొన్ని ఎడ్యుకేషన్ పెరిగింది, డ్రైవర్స్ కూడా ఎడ్యుకేటర్స్ వచ్చారు, బాగానే ఉన్నాయి. కానీ అది సరిపోతుందని మేము చెప్పేది. ఓకే. సో సిద్ధాంతపరంగా చూసుకుంటే ఆన్ పేపర్ యూ హ్యావ్ ది బెస్ట్ థియరీ అండి, నో డౌట్, దాంట్లో ఎటువంటి అనుమానాలు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో వచ్చినా ఒక మాట వరుసగా ఒక ఓటంకంగా చెప్తారు, పెద్ద కమ్యూనిస్ట్లా మాట్లాడుతున్నాడు అంటే అదొక విప్లవం థాట్ అని వచ్చేస్తుంది. ఆన్ పేపర్ అంత స్ట్రాంగ్ ఉన్న సిద్ధాంతం ఉన్న పార్టీ వేరే పార్టీ అయితే ఛాన్సే ఉండదు. ఇక బీజేపీ అంటే రూల్ క్యారింగ్ మైండ్ ఏంటంటే ట్రంప్ కూడా ఏమంటున్నాడు, ఎదిరించే వాళ్ళని వీడి కమ్యూనిస్ట్ అంటున్నాడు. ఇప్పుడు న్యూయార్క్లో మేయర్గా పోటీ చేస్తే వీడి కమ్యూనిస్ట్ అని అన్నాడు. ఇప్పుడు మోడీ కూడా గట్టిగా మారితే వీడు కమ్యూనిస్ట్లో వీళ్ళు అని అంటాడు. అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది, కమ్యూనిస్ట్ అంటే ఫైట్ చేస్తారనేటువంటిది ఒప్పుకుంటున్నారు. థియరిటికల్లీ యూఆర్ ది గ్రేట్, నో డౌట్, ఆన్ పేపర్. బట్ దాన్ని సెకండ్ లెవెల్ ఆఫ్ లీడర్స్ కావచ్చు లేదా సంస్థాగతంగా కొంత బలపడటానికి లాస్ట్ 10 yearsలో నేను చూస్తే అండ్ బై అండ్ లార్జ్ బీజేపీ కొంత ఓవర్ హైపర్ నేషనలిజం కావచ్చు, ఓవర్ భక్తి విధానం కొంచెం జోడించేసి డైవర్షన్ పాలిటిక్స్ అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగింది. దాన్ని ఎదురుగలిగింది ఏదైనా పార్టీ ఉందంటే ఇది సిపిఐ నా అంచనా ప్రకారం. దానికి మీరు తీసుకున్న చర్యలు ఇప్పుడు మాకు ఒక రఫ్ ఫెదర్ ఏంటంటే రాముడు అంటే అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతం వరకు అందరికీ తెలుసు. కార్ల్ మార్క్స్ అంటే ఎవరికి తెలుసు? ఇప్పుడు మా సిద్ధాంతం తేడా. మాకేంటంటే ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ సాంప్రదాయం ప్రకారం వచ్చేటువంటి దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని దాన్ని మతం రంగు పూసేస్తున్నారు. మేము మతం రంగు పోల్చలేం అట్లా. అదొక నష్టం. అంటే భారతదేశంలో ఉన్నటువంటి సహజ సాంప్రదాయాన్ని బీజేపీ సక్సెస్ఫుల్గా ఉపయోగించుకొని రాముడిని ఒక దేవుడిగా పూజించి ఆ రాముడిని పూజించే జనం అని చెప్పి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. అది మాకు వచ్చేటికి మార్క్స్ యాంగిల్స్ లెనిన్ అంటాం. ఇది వాళ్ళకి పెద్ద అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే దీనిలో ఉన్నటువంటి పరిస్థితి వేరు. అయితే ఇది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉద్యమాలు సాగించాము. మంచి రిజల్ట్స్ కూడా వచ్చింది ఒకప్పుడు. వీళ్ళతో రాజకీయాలతో చేయలేమని చెప్పేసి ఉద్దేశంతోనే రాజకీయాల్ని వ్యాపారీకరంగా మార్చేశారు. అంతకుముందు ఆయా రాజకీయ పార్టీలు పనిచేసేవాళ్ళు, పోటీ చేసేవాళ్ళు, వ్యాపారస్తులు సపోర్ట్ చేసేవాళ్ళు, కానీ డైరెక్ట్ రంగంలోకి వచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చాయో డబ్బులు వీళ్ళు ప్రాంతీయ పార్టీ అంటే ఏంటి, కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్ట్ కానీ
ఎప్పుడో పుట్టింది, దాని నుంచి వస్తూ ఉంది సాంప్రదాయం. కొత్తగా వచ్చిన రాజకీయ పార్టీలకి వాళ్ళకి ఏముంటుంది? శ్రీరామరావు వచ్చాడు, అంతకుముందు ఆయన చరిత్ర ఏముంది? అసలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనం గుమ్ముడారు. అట్లన్నీ రాజకీయ పార్టీలు భారతదేశంతో కూడా. వాళ్ళకి ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ఉద్యమాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి ఉద్యమాలు లేవు కాబట్టి ఎవరు డబ్బులు ఉన్నాయో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలో, ఎవరు కులం ఆధిపత్యం ఉంటుందో, ఎవరు ఆ ప్రాంతాన్ని డిక్టేట్ చేస్తున్నాడో అట్లాంటి ఎన్నుకున్నారు. వాళ్ళందరూ రాజకీయాలకు వచ్చారు. సారాయి వ్యాపారం చేసేవాడు ఒకప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు వాళ్ళే ఎన్నికల్లో పొడి చేయడం మొదలుపెట్టారు. వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు రాజకీయాలు పాల్గొంటున్నారు. కిరాణా షాపులు పెట్టుకుని వచ్చారు. కార్పొరేట్ కంపెనీస్ వచ్చాయి. వచ్చిన వరకు 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకునే శక్తి వచ్చింది వాళ్ళకి. అట్లాంటి శక్తి మనకి ఉండదు కదా. అందువల్ల దాన్ని ఉపయోగించుకుంటున్నారు, దాన్ని దోపిడీ చేస్తున్నారు, డబ్బులు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. పాలక పార్టీకి వాళ్ళు బానిసంగా ఉండిపోయారు. ఈ మార్పులో కమ్యూనిస్టులు దీన్నంతా అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు రావడం లేదు. మారికొంది. ఆ మార్పులో మేము ఆఫర్గా ఎదగలేకపోయినాం. ఎదగలేకపోయినంటే మేము డబ్బులు ఉండేవాడికి సీట్లు ఇస్తే మళ్ళీ వాడు మన డబ్బులు సంపాదించుకుంటాడు. మేము దాన్ని మనం తీసేస్తాం, మేము ఒప్పుకున్నాం. కులాన్ని ఉపయోగించుకుంటూ కుదరదు, మతాన్ని ఉపయోగించుకుంటూ కుదరదు. నేను ఎప్పుడు గుడికి పోయిస్తాను, నా పెద్ద గోళ నారాయణ గుడికి పోయించాడు తిరుపతి వెళ్ళినప్పుడు. అది ఎట్లా ఈ సెంటిమెంట్స్ కొంత సమస్య మాకు ఉంది. అవన్నీ అధిగమించాలంటే టైం పడుతుంది. ఇంకా రాంతం టైం పడుతుంది మేము అనుకుంటున్నాం. ఈ బూర్జువా పట్టణంలో దానికి ఎత్తుగడల రీత్యా వాళ్ళు మార్చుకుంటూ పోతున్నారు. సిద్ధాంతాలు మార్చేస్తున్నారు, కార్యాచరణ మార్చేస్తారు, రాజకీయ సాంప్రదాయాలు మార్చేస్తున్నారు. చివరికి చెప్పినా కదా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారానే ఆదివాసీ చట్టాలు మార్చేస్తున్నారు. ఎవరు ఒప్పుకోము దాన్ని. ఇవన్నీ వస్తున్నప్పుడు కమ్యూనిస్టులుగా మేము కూడా చేయాల్సి ఉందంటే మారుతుంది. ఇప్పుడు సరళీకరణ, ప్రైవేటీకరణ వచ్చింది. దాన్ని అడ్డం ఉండడానికి ప్రయత్నించాము, కానీ దాన్ని ఎద్దరికి ఆపలేము. ఆపలేనప్పుడు దానికి ఎట్లా ఉపయోగించుకొని దాని నుంచి ఎట్లా మనం చెప్పి ఆలోచించకుండా దాన్ని అడ్డం కొట్టుకొని కూర్చున్నాం. ఈ ప్రభుత్వ కార్యాలయం నల్లజెండా ఎగరేయని పిలిపించారు డంకల్ ప్రజలకు వ్యతిరేకంగా. నేను కూడా ఎగరేసాను. దేశద్రోహ కింద జైలు వేసారు. 15 రోజుల పాటు మేము జైల్లో ఉన్నాం. అంటే ప్రభుత్వ ఆఫీసు మీద నల్లజెండా ఎగరేస్తే అది దేశద్రోహం కదా, దేశం. అట్లా మేము అడ్డం కొట్టాము. కానీ అసలు ఈ నూతన ఆర్థిక పరిస్థితి వచ్చినప్పుడు, వరల్డ్ వైడ్ ట్రేడ్ చట్టాలు మారుస్తున్నప్పుడు దానికి అనుకూలమైన పద్ధతిలో మనం ఏం చేయాలి అనేది ఆలోచించడం మానేసి కంప్యూటర్లో వస్తే మనకు ఉద్యోగాలు పోతాయన్నాం. బ్యాంకుల కంప్యూటర్ మేము వ్యతిరేకించాము, ఆటోమేషన్ వ్యతిరేకించాము, సెల్ ఫోన్లు మేము వ్యతిరేకించాము, ఫోన్లో ఉన్నటువంటి మార్పులు వ్యతిరేకించాము. అందువల్ల ఒక విధంగా వస్తున్న మార్పులను సానుకూలంగా పరిశీలించి దానికి అనుకూలంగా ఉద్యమాన్ని నిర్మించి ప్రజానీకం సమీపించాలంటే డెఫినెట్గా కొంత ఉపయోగం ఉండేది. మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే గ్రామీణ ప్రాంతాల్లో రాముడు అంటే తెలుసు, కార్ల్ మార్క్స్ అంటే తెలియకపోవచ్చు అన్నారు. కానీ దానికి కొంత కాంట్రడిక్షన్ ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడు రీసెంట్గా మేము క్యూబా గురించి కావచ్చు, వెనిజులా గురించి కావచ్చు, షెగోవెరా, ఆ కొంత కమ్యూనిజం భావజాలంతో విపరీతమైన ఫోర్స్ని ఆపగలిగిన వాళ్ళు కొన్ని లీడర్స్ గురించి ఇప్పుడు జనరేషన్కి ఎక్కువ తెలుసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఒక 10 రోజుల క్రితం బషీర్బాగ్ కాల్పుల ఘటన గురించి కొంత ఇన్ఫర్మేషన్ రీల్స్ రూపంలో వచ్చింది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ తప్పించి ఏ పార్టీ పెద్దగా కనపడలా, జెండా. చనిపోయారు, దెబ్బలు తిన్నారు, జైలు పాలయ్యారు. ఆల్మోస్ట్ ఒక యుద్ధ వాతావరణం, ముగ్గురు చనిపోయారు. సో ఆ ఇంప్రింట్స్ అనేది ఇంకా ఇప్పటికీ జనరేషన్లో ఉంది కొంత. దాన్ని మీరు ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం అనేది కొంత లేట్ జరుగుతుంది. అయితే అదే చెప్తున్నా. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు కనిపిస్తే వచ్చే ధైర్యం వేరు, కమ్యూనిస్ట్ కనపడకుండా వచ్చే అధైర్యం అని కనిపిస్తాను మనకి. అది చెప్తున్నాం. అయితే దాన్ని హీరోయిజం కొన్ని ఉండొచ్చు. చెగోవెరా అంటే హీరో ఉండొచ్చు, భగత్ సింగ్ అంటే హీరో ఉండొచ్చు, అది ఉండొచ్చు. కమ్యూనిస్ట్ అంటే కూడా ఒక హీరోయిజం కనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా వచ్చేకాడికి ప్రజానీకాన్ని ఆ విధంగా చేయలేకపోయినాం కదా. ఇప్పుడు మొన్న అదే మేడ్చల్ దగ్గర గేటెడ్ కమ్యూనిటీ 250 కుటుంబాలు ఉన్నాయి. హైదరాబాద్ పోయి గోళ్ళ పక్కన ఒకటేశారు. ఎందుకంటే ఆ పక్క ఉన్నటువంటి బోగస్ రియల్ ఎస్టేట్ వాళ్ళకి దారి కావాలని దీన్ని కొట్టేశారు. అట్టనే కొట్టాలని అడ్డపోతే వాళ్ళు తీసాడు పారేశారు. మళ్ళీ తెలిసి మేము పోయినాం. మేము పోయినాక ఏమంటారంటే మీరు 10 మంది ఉంటే చాలండి, మేము కొట్లాడుతూ ఉంటాం. 250 కుటుంబాలలో ఒకటి రావాలి కదా, మీరు 10 మంది ఉండండి, మేము మొత్తం ఉంటామన్నారు. నిలబడ్డారు వాళ్ళు. అంటే కమ్యూనిస్టులతో ధైర్యం వచ్చిన మాట వాస్తవమే. అది ఇంకా వైడ్ స్ప్రెడ్గా రాలేదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ఉపయోగిస్తున్నారు తప్ప ఓట్లు అయితే ఇంకా సాధ్యం కాలేదు. సార్ టైం పడుతుంది. ఓట్ పరంగా అసలు దాని గురించి ఇప్పుడు ఆలోచించి, ఎందుకంటే అది కంప్లీట్లీ ఫ్యాబ్రికేటెడ్. మొన్న రాహుల్ గాంధీ గారికి పెట్టిన ప్రెస్ మీట్ కావచ్చు, ఎస్ఐఆర్ గురించి కావచ్చు,
ఐ డోంట్ లుక్ దస్ యాజ్ ఎ ఓ ట్రాన్స్ఫర్మేషన్, బట్ ఐడియాలజికల్గా మీరు దేశానికి ఎంత సేవ చేశారన్నదే కొలమానంగా తీసుకుంటే సరే గెలవకపోవటం లేదా సీట్లు తగ్గిపోవటం, మీ ప్రాధాన్యత తగ్గిపోవటం అనేది ప్రతిసారి ప్రతి జర్నలిస్ట్ మిమ్మల్ని అడుగుతూనే ఉంటారు. మీరు అప్పట్లో అంత ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత తగ్గిపోయారు అనేది. దట్ ఈస్ రెడిక్యులస్ టు మై నాలెడ్జ్. బట్ వాట్ ఈస్ యర్ కాంట్రిబ్యూషన్? మొన్న ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు మొన్న రిటైర్ అయిపోయారు రాజ్యసభ నుంచి. ఆయన 6 ఏళ్ళు వేసిన ఒక ప్రశ్న, బట్ ఈ వాజ్ దేర్ యాజ్ ఎ రాజ్యసభ ఎంపీ. కాంట్రిబ్యూషన్ లెవెల్ చూసుకుంటే మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? ఒక సైజబుల్ కాంట్రిబ్యూషన్ ఉంటే ఇక్కడ అంతా ప్రశ్నార్థకంగానే ఉంది. అందుకే ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో మార్పులు దాన్ని ప్రయత్నిస్తున్నారు. ఆ మార్పులకి అడ్డంకి ఎవరు? జ్యుడిషియరీ. రైట్. తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ సిబిఐ, ఈ ఎలక్షన్ కమిషన్, ఇవన్నీ మనకు 5 ఉన్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, జ్యుడిషియరీ, నీతి ఆయోగ్. ఇవి 5 సంస్థాగతమైనటువంటి సంస్థలు, వ్యవస్థీకృత సంస్థలు, స్టాట్యూటరీ బాడీస్. అవి మొత్తం నలిఫై చేసేస్తున్నాడు. ఉదాహరణకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మునుపు ఏం చెప్తే సంతకం పడుతుంది, ఇంకేమైనా అంత బెటరు, దాన్ని కంట్రోల్ చేశాడు. జ్యుడిషియరీ ఇట్లాంటి వాళ్ళకి అందరికీ బ్రైబ్ చేయించి వాళ్ళ అధికారులు ఉండగానే నువ్వు రిటైర్ కాగానే మీకు ఇప్పిస్తామని అనిపిస్తుంది. జడ్జిమెంట్ ఇప్పించుకున్నారు. బాబా కానీ ఇంకోటి కానీ ఒకే రోజు మోడీ పైన కేసుని కొట్టేశాడు, అమిత్ షా మీద కేసు కొట్టేశాడు, బాబరీ మసీద్ తీర్పు అనుకోవడానికి ఇప్పించుకున్నాడు. అది రిటైర్ కాగానే ఎంపీ ఇచ్చాడు రాజ్యసభ. అండ్ ఇంటి అల్లులాగా 6 ఏళ్ల పాటు అనుభవించాడు. ఆయనకు సపరేట్గా హక్కులు ఇచ్చాడు. అట్లే ఇప్పుడు మనకు గవర్నర్ ఇచ్చాడు, నిన్నదాకా ఉన్న ఆంధ్రప్రదేశ్ వాడు బాబరీ మసీద్ తీర్పు వాడు ఒకడు, అతనికి గవర్నర్ పదవి ఇచ్చాడు. ఇంకొకరికి ఇంకో పోస్ట్ ఇచ్చాడు. అంటే జ్యుడిషియరీ కూడా కరప్ట్ చేసి స్లోగా వాళ్ళకి అనుకూలమైన పద్ధతిలో మార్చుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు. సిబిఐ మొత్తం మార్చి పారేశారు, సీనియారిటీ లేదు. ఆర్ఎస్ వాళ్ళు బాగా ఉండేవాళ్ళు ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సీరియస్ పక్కన పెట్టాడు, ఆర్ఎస్ ఉండేవాళ్ళు తెలిసి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు యూజీసీ ఫక్త్ ఆర్ఎస్ వాళ్ళు తెలిసి పెట్టారు. అన్ని యూనివర్సిటీస్ ఆర్ఎస్ ఉండే అపాయింట్ చేసుకుంటున్నాడు. మన నల్గొండ జిల్లా వాడే ఇప్పుడు యూజీసీ చైర్మన్, అంతకుముందు జేఎన్యూ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు. ఇప్పుడు ఆయన అందరినీ బీజేపీ కూడా మార్చేస్తారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు తీసుకొస్తున్నారు, అడ్మినిస్ట్రేషన్ మార్పులు చేస్తున్నారు, తర్వాత మన వ్యవస్థీకృత అంశాలను మార్పులు తీసుకొస్తున్నారు. అందువల్ల చట్టబద్ధంగా వాళ్ళు మేము ఎంత గోల్ చేసుకున్నా, పార్లమెంట్లో గోల్ చేసినా, బయట గోల్ చేసినా, బంధులు చేసినా, ఎంత ఊరేగింపు చేసినా కూడా అవి ఏమి పట్టించుకోకుండా వాళ్ళు కొంచెం మార్చుకుంటూ చేస్తున్నారు. ఇప్పుడు రేపు ఎన్నికలు అయిపోయినాక బహుశా జమినీ ఎన్నికల దాకా పోయి అప్పుడు ప్రెసిడెంట్కి ఎక్కువ హక్కులు ఇచ్చి ఈ అమెరికన్ రూల్ లాగా చేసుకొని ప్రయత్నిస్తున్నారు. అది కావాలంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ డిఫరెంట్ స్టేట్లో డిఫరెంట్ పార్టీ ఉండకుండా చేయాలని వాళ్ళ దేశం. అందువల్ల పెద్ద ఎత్తున అడ్మినిస్ట్రేటివ్ వైపు తీసుకుంటున్న వైఖరిని అంత స్థాయిలో ప్రజా ఉద్యమం నిర్మించడానికి సాధ్యం కావడం లేదు. అంటే ప్రజలు ఎక్కడ కట్టుదిట్టం చేశారు, కులం పేరుతో కట్టుదిట్టం చేశారు, మతం పేరుతో కట్టుదిట్టం చేశారు, సోషల్ వెల్ఫేర్ మెజర్స్ ద్వారా కొంత కట్టుదిట్టం చేశారు. అంతిమంగా ఆ టైంలో డబ్బులు ఇచ్చి ఓట్లు మార్పించి ఏర్పాటు చేసుకున్నారు. అందులో సైంటిఫిక్గా దాన్ని రియాక్షన్ వైపు దేశాన్ని మార్చేస్తున్నారు. దానికి అనుకూలమైన పద్ధతుల్లో కమ్యూనిస్టులు అంత ఎఫెక్టివ్ పనిచేయడానికి అట్ ప్రజెంట్ ప్రజలు సిద్ధంగా లేరు. మేము తంటాలు పడుతున్నాము, మేము చేయగలం చేస్తున్నాం, కానీ అది సరిపోదు. అంటే దేశంలో జనం అంతా తిరగబడాలి కదా. ఇప్పుడు బంగ్లాదేశ్ ఎట్లా జరిగింది? ఇప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్, అదే అడిగి వస్తున్నా. ఇప్పుడు శ్రీలంక ఉంది, పొలిటికల్ పార్టీస్ తిరగబడ్డా, జనం తిరగబడ్డారు, గవర్నమెంట్ ఓడించేసి. అది మన దగ్గర సాధ్యం. బంగ్లాదేశ్లో ఎన్నికైన 6 నెలలకే జనం ఓడించి పడేశారు అవి. నేపాల్లో కమ్యూనిస్ట్ ఉండి కూడా చేయలేకపోయారు, వాళ్ళు కొట్లాడుకునే దీనికి వల్ల. అందులో జనం అట్లాంటి ఉద్యమాలు వస్తే అప్పుడు ఇట్లాంటివి ఏం పనిచేయవు. ఇప్పుడు ఈ భారతదేశంలో అట్లాంటి ఉద్యమాలు రావాలంటే అనేక కట్టుబాట్లు, మత కట్టుబాట్లు, డబ్బులు కట్టుబాట్లు అట్లాంటివన్నీ వచ్చేసిన తర్వాత అంటే తనకు సంఘంలో కూడా ఆదివాసీల సంఘంలో దళితులు కూడా వాళ్ళకి అనుకూలమైన బ్రోకర్స్ని పెట్టుకున్నారు లీడర్లుగా. ఇది వాళ్ళకు ఎమ్మెల్యే ఇచ్చారు, ఎంపీలు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు, వాళ్ళ కంట్రోల్ కొంత ఉంటాయి. అట్లా రకరకాల పద్ధతులు కంట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడు పోతాయి ఇవి? మీరు చెప్పినట్టుగా శ్రీలంకలోనో, బంగ్లాదేశ్లోనో, నేపాల్లోనో ఉద్యమం తన్నుకుంటూ వచ్చినప్పుడు ఇవేం పనిచేయవు. అలాంటి ఉద్యమాలు వస్తాయని చెప్పేసి నమ్మకం మాకుంది. అంటే అలాంటి ఉద్యమాలు వచ్చినప్పుడు కమ్యూనిస్ట్ రెడీగా ఉండాలి. ఉద్యమాలు వచ్చినప్పుడు మేము రెడీగా లేకుండా అనుకో. ఇప్పుడు బంగ్లాదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏం చేయలేకపోయింది, శ్రీలంకలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఏం చేయలేకపోయింది. అదే గట్టిగా ఉంటే అధికారం మాకు వచ్చి ఉండేది. ఇప్పుడు చెరువులో నీళ్లు ఉంటాయి, కంట్రోల్ చేయక కట్టబోస్తాం, కట్టలేకుండా పోతాయి కదా.
అట్లా అలాంటి వాతావరణం రావాలని, అలాంటి ఉద్యమాలు రావాలని, దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి కమ్యూనిస్టులకు ఉండాలని మా కోరిక. అందుకే ఎర్రజెండా ఒకటిగా ఉందామా ఇప్పుడైనా అని చెప్పేసి పిలిపిస్తాం. సో ఆ కాంటెక్స్లోనే మీరు సిపిఐ సిపిఎం రెండు కలిసి పనిచేస్తారన్నది ఆశాభావం జనాలకు ఉంది. ఈజ్ ఇట్ గోయింగ్ టు హ్యాపెన్ సార్? అది మా ఉద్దేశంలో కలిసి పనిచేయడం కన్నా కలిసిపోదామని. ఓకే. డిఫరెంట్ గుళ్ళు ఇళ్లలో ఉండే బదులు ఒకే ఇంట్లో కూర్చొని పనిచేసుకుందాం. డిఫరెంట్ ఎజెండాలు ఉండే బదులు ఒకే జెండా కింద పనిచేద్దాం. మీది ఎర్రజెండాని, మాది ఎర్రజెండాని, నాకు ఎర్రజెండాని. సిద్ధాంతం మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సిద్ధాంతం ఎవరు కాదనడం లేదు. అలాంటప్పుడు ఎందుకు ఇన్ని ఉండాలని చెప్పేసి మా ప్రతిపాదన. మొదటి నుంచి కూడా చీలకనే మాకు ఇష్టం లేదు. మా ప్రిన్సిపల్స్ ప్రకారం మెజారిటీ మైనారిటీ ఉంటుంది. ఒక అంశం వచ్చినప్పుడు చర్చిస్తాం, దానిలో మెజారిటీ యాక్సెప్ట్ చేసి మైనారిటీ ఒప్పుకోవాలా. సో 64 తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరండి? అంటే విడిపోవటానికి అనేది అదే చెప్తున్నా. ఓకే. వాళ్ళు ఈ చైనా పద్ధతి భారతదేశంలో విప్లవం సృష్టించాలన్నా, సోవియట్ పద్ధతులు సృష్టించాలన్నా అనేది ఒక చర్చ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ కమ్యూనిస్టులు ఏం చేస్తే ఇప్పుడు సాయుధ పోరాటం సాగించి ఉద్యమాలు ప్రభుత్వాన్ని చేసుకునేది చేయొచ్చాము, కానీ శాంతియుత పద్ధతి ద్వారా కూడా సాధ్యమవుతుంది అన్నారు. శాంతియాత్ర అంటే శాంతియాత్ర అంటే కేవలం ఆ తుపాకులు పట్టుకొని ఫైట్ చేయడమే. శాంతియుత పద్ధతి శాంతి ఎప్పుడు అవుతుంది? నేను బలంగా ఉండే శాంతి వస్తానని చెప్తే ఉపయోగపడుతుంది. నువ్వు బలహీనంగా శాంతి చెప్తే ఉపయోగపడదు. శాంతి అంటే అర్థం దీనికి ఉద్యమం ఉంది. చైనా, సోవియట్ యూనియన్ రకాలు వచ్చాయి. అలాంటప్పుడు మనం శాంతి అని చెప్తే వస్తారు. ట్యాక్టిఫుల్గా కమ్యూనిస్ట్ యాత్రలు కూడా మనం ఆకర్షించుకోవడానికి శాంతియుత పద్ధతుల ద్వారా కూడా విప్లవం అవడానికి అవకాశం ఉందని చెప్పేసి వస్తుంది. దాన్ని వ్యతిరేకించారు ఆయన. ఓకే. అప్పుడు భారతదేశంలో కొంతమంది వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే మీ సిపిఐకి మెజారిటీ ఉండి కూడా మైనారిటీ వాళ్ళు తీసుకెళ్ళి పార్టీని చీల్ చేశారు. సుందరరాయణ నాయకత్వం అంతా కలిపి. అది ఫస్ట్ మీటింగ్ తెనాలిలో జరిగింది, చెరి మీటింగ్. అప్పటి నుంచి సిపిఎం విడిగా అయిపోయింది. అయితే అది చెప్పిన పద్ధతికి 67కి వచ్చాక మనం మార్చుకున్నారు వాళ్ళు. అప్పుడు దానిలో ఉన్న కమ్యూనిస్ట్ ఏం చేశారు? కొండపల్లి సత్యనారాయణ కానీ, తరిమల నాయుడు మీరు కూడా పరిమాణం అని చెప్పేసి వాడికి ఒక పార్టీ పెట్టుకున్నారు. అట్లా పోయింది. అందరూ కూడా మనం మార్చాలని చెప్తాం బయట పోయి కూడా. అప్పుడు సరే అంతర్జాతీయ స్థాయిలో ఒక మార్పులు, జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా గుర్తించాలి, దాన్ని ఏ క్లాస్ అని ఒక చర్చ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ మరి రియాక్షన్గా పెట్టాల్సిన పని లేదు, ఎందుకంటే అప్పుడు స్వాతంత్రం వచ్చింది. గాంధీ మహాత్ముడు అన్నా, నెహ్రూ అన్నా అందరూ దేవుళ్ళగా చూస్తున్నారు. కాబట్టి మీరు దేశద్రోహులు అని చెప్తే ఉపయోగం ఉండదు. దాన్ని జాగ్రత్తగా అనుకున్నాం. అది వాళ్ళు ఒప్పుకోలేదు. అట్లా విడిపోయారు. ఇప్పుడు ఆ దుందుడుకు వాదగా విడిపోయారు కాబట్టి ఆ దుందుడికి వాదం పెరిగి చివరిదాకి నక్సలైట్ పోయింది. ఇప్పుడు నక్సలైట్ చివరికి చంపబడ్డారు, సరెండర్ అవుతున్నారు. అది సమస్య. ఇప్పుడు ఇంత పెద్ద భారతదేశంలో ఒక తెలంగాణ సాయుధ పోరాటం గురించే అప్పుడు స్టాలిన్ ఏం చెప్పాడంటే, ఇంత పెద్ద భారతదేశంలో ఒక తెలంగాణలో ఉన్నటువంటి పోరాటం ఎట్లా సాగుతుంది? నిజాం నవాబు గత జరిగింది. నిజాం నవాబు తెలంగాణలో కాబట్టి తెలంగాణ ప్రాంతంలో నిజాం వ్యతిరేక పోరాటం జరిగింది. ఇప్పుడు నిజాం లేడు కదా, మరి భారతదేశ ప్రభుత్వం వచ్చి ఆక్రమించింది కదా. మరి భారతదేశ ప్రభుత్వం ఏం ఫైట్ చేయగలరు? వాళ్ళ అధునాతన సైన్యాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది. చైనాలో అంటే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు అంటే గ్రామాలు ఆక్రమించుకుంటూ పట్టణాలు ఆక్రమిద్దాం అన్నారు వాడు. ఏ గ్రామం ఆక్రమించుకుంటూ వచ్చారు. అక్కడ పరిపాలకుడికి ఆడ విమానాలు లేవు, కుర్రాల మీద ఏనుగుల మీద పోవాలా. ఈ లోపల వాడు సైన్యం వచ్చి ఇది ఆక్యుపై చేసుకుంటూ వచ్చింది. అది వేరు. ఇప్పుడు అట్ట కాదు కదా, గంటలో వచ్చి దిగిపోతున్నారు. అంటే మారుతున్న పరిస్థితుల్లో మీకు సాధ్యం కాదని చెప్పినప్పుడు స్టాలిన్ చెప్పడం ద్వారానే తెలంగాణ సాయుధ పోరాటం విరమించాం. ఆ విరమించినప్పుడు కొంతమందికి ఇష్టం లేదు, వాళ్ళే ఇప్పుడు నక్సలైట్గా మారారు. ఇప్పుడు కూడా నక్సలైట్ మార్పుల్లో చాలామందికి ఇప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఒకసారి ఒక విప్లవ పోరాట తత్వం ఎక్కిన తర్వాత దిగడం కష్టం, ఆచరణ కష్టం. ఆ నష్టం వచ్చినమాట వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మేమేమంటామంటే, జాతీయ స్థాయిలో ఏ కాంగ్రెస్ పార్టీ అయితే వర్గ శత్రువు ఉన్నామో అదే కాంగ్రెస్ పార్టీని ప్రధానమంత్రి చేయడానికి కమ్యూనిస్టులతో కలిసి పనిచేసాం. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి చేయాలంటే సూర్జిత్ నాయకత్వాలు అందరూ కలిసాం. అంటే భారతదేశ రాజకీయాలు మారిపోయినాయి. అంతర్జాతీయ ఇప్పుడు సోవియట్ లేదు, అంతా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మార్పులు వచ్చినాయి, జాతీయ స్థాయిలో మార్పులు వచ్చాయి. మనం ఎందుకు మారకూడదని మా ఉద్దేశం. అది ఇప్పుడు కాదు, సమయం కాదు, ఇంకా సమయం కాదు. ఇప్పుడు సిపిఎం ఇప్పుడు ఏమంటారంటే ఇప్పుడే సమయం కాదు అంటారు. ఇంకెప్పుడు సమయం అంత కాలిపోయినాకనా శ్మశాలను పోయి బూడి తెలుసుకుంటా పోయి
ఇప్పుడు చేయమని అంటున్నాం. నాకు కూడా ఏమంటున్నామంటే మీరు ఆ తుపాకీ అంశాన్ని పక్కన పెట్టి జనజీవితంతో కలవండి, ఉద్యమాలు నిర్మిద్దాం. ఉద్యమం నిర్మించడం ద్వారా ఈ దేశాన్ని మనం కంట్రోల్ చేసి మా ఉద్దేశం ఇప్పుడు ఈవెన్ టుడే. అయితే ఇంకా ఆ స్థాయికి రాలేదు. సిపిఎంలో మార్పు అంటే కలిసి పనిచేద్దాం స్థాయికి వచ్చారు తప్ప కలిసిపోదాని స్థాయికి ఇంకా రాలేవాడు. ఓకే. చూద్దాం. సో హిస్టారికల్గా మీరు కోల్పోయిన ఒక పెద్ద అవకాశం నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో జ్యోతి బసు గారిది ప్రైమ్ మినిస్టర్ అయ్యే. అది మీరు కాంటెంపరీ పాలిటిక్స్ చెప్తున్నారు, అది కరెక్టే. సో ఇస్ దేర్ ఎనీథింగ్ అది కాకుండా ఓకే ఇది గనక ఈ స్టెప్ తీసుకుని ఉంటే ఇంకొంచెం బలపడేవాళ్ళం, అది ఖచ్చితంగా బై అండ్ లార్జ్ నో డౌట్. అది అంటే అట్లా చెప్పుకుంటారా నెగిటివ్ పాయింట్స్. స్వాతంత్రం కోసం మేము ఫైట్ చేసాం. 47లో స్వాతంత్రం వచ్చింది. మేమేమన్నాము, బ్రిటిష్ వాళ్ళు రాజీ పడ్డారు, వీళ్ళు కాంపౌండర్ బుర్జువాయిజీ, దాంతో మనం ఎందుకు రాజీ పడాలని చెప్పేసి మేము గుర్తించాం, స్వాతంత్రాన్ని గుర్తించాం అని చెప్పేసి అండం కొట్టాము. గాంధీ మహాత్ముడు దేశద్రోహి అని చెప్పాము. కనిపించడం కొబ్బరికాయ కొడుతుంటే గాంధీ మహాత్ముడిని మేము వీడు దేశద్రోహాలను. నెహ్రూ ఇతను కూడా బ్రిటిష్ ఏజెంట్ అన్నాం. జనం ఏమో వాళ్ళు పొగుడుతున్నారు. అక్కడ ఒక తప్పు జరిగింది. ఆ తర్వాత రెక్టిఫై చేసుకుని బయటపడ్డాం. తర్వాత తెలంగాణ సాధిపోవటం అక్కడి నుంచి బయటపడ్డాం. సకాలంలో కానీ స్వాతంత్ర పోరాటం గుర్తించి ఆ ఉద్యమంలో కలిసి పనిచేసి ఉంటే మేము కొంచెం మెరుగ్గా ఉండేది. ఇది తర్వాత తెలంగాణ సాధిపోవటాన్ని సకాలంగా విరమింపు చేసి ఉంటే ఉద్యమం ఇంకొంచెం బలోపేతంగా ఉండేది. అవి టాక్టిఫుల్ లైన్స్. సెకండ్ ఏంటి నేను చెప్పేది, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అనిశ్చిత పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయ వేదిక కావాలి, బీజేపీని కలవకూడదు అనే టైంలో అంతా కలిసి మాట్లాడుకున్నాం. అప్పుడు చంద్రబాబు నాయుడు కొంచెం యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి, యువకుడు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా ఉన్నాడు కాబట్టి అతని ద్వారా కొంత జాతీయ స్థాయి రాజకీయాల నుంచి చదువు ఎట్లా మాత్రం ట్రై చేశారు. సరే ఆయన మధ్య పోయింది అనుకో. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైంది, మేము బయటని సపోర్ట్ చేస్తాం, మేము క్యాండిడేట్గా మాకు వద్దన్నారు వాళ్ళు. బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు మేము అసలు రానియం. అప్పుడు జ్యోతి బసు అయితే మంచి పర్సనాలిటీ కదా, అలాంటి పర్సనాలిటీ ప్రధానమంత్రిగా పెడితే ఒక ఇమేజ్ వస్తుందని చెప్పేసి కమ్యూనిస్ట్ ఆలోచించింది కాదు, చంద్రబాబు నాయుడు ప్రతిపాదన పెట్టాడు. ఓకే. అందరినీ ఒప్పించాడు. చంద్రబాబు నాయుడు కమ్యూనిస్ట్ కాదు అంటే ఒప్పించాడు. సూర్జిత్ నాకు తెలిసినంతవరకు సూర్జిత్ జ్యోతి బసు కూడా అంగీకరించారని తెలిసింది. అంటే చెప్తే వాళ్ళు ఖండిస్తారు ఇప్పుడు దాన్ని. వాళ్ళు రెడీ అయినారు. పోలిట్ బ్యూరోలో సమస్య వచ్చింది. తర్వాత వాళ్ళ సెంట్రల్ కమిటీ సమస్య వచ్చింది. అక్కడ యంగ్టర్స్ ఉంటారు కదా, యంగ్టర్స్ మన పార్టీ చీలిపినప్పుడు ఏమన్నాం, పీపుల్స్ డెమోక్రసీ అంటే ప్రజాతంత్ర ప్రభుత్వం స్థాపించాలా అంటే మనకి మెజారిటీ లేదు కదా పార్లమెంట్లో. వాళ్ళు బుర్జువా పార్టీలకు మెజారిటీ మనం స్థాపిస్తే అది మన పాలసీకి వ్యతిరేకం కదా అని ఈ పుస్తకాలు చదువుకునే కొంతమంది దాన్ని ఆర్గ్యుమెంట్ పెట్టి దాన్ని ఓడించి పారేశారు ఆ కమిటీలో. దాన్ని ఆయన హెల్ప్లెస్ అని చెప్పేశాడు, మామూలు కదా అని. అప్పుడు చంద్రబాబు నాయుడు నాతో అన్నాడు, ఏమయ్యా హైదరాబాద్కి వచ్చాడు, ఏమయ్యా పనికి మనం పనిచేస్తారు మీరు, ఇంత ఆయన కానీ తీసుకుంటే ఎంత బాగుండేది అన్నాడు. నిజమే, ఆయన కానీ ఒప్పుకొని ఉండి జ్యోతి బసు మంచి ల్యాండ్ సీలింగ్ మొదలుకొని కొన్ని అగ్రెసివ్ తీర్మానం పెట్టుంటే పార్లమెంట్లో, పార్లమెంట్ నుంచి బయట తీసేసినా కూడా అవి వచ్చిండే. విపి సింగ్ మండల కమిషన్ పెట్టాడు. ఆయన పెట్టబట్టే కదా బీసీ రిజర్వేషన్స్ వస్తున్నాయి. ఆయన బీజేపీలో ఏమన్నారు, మీరు మండల కమిషన్ తీసేస్తే మేము నేను సపోర్ట్ చేస్తాం, లేకపోతే మేము అపోజ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీ కూడా సపోర్ట్ చేస్తున్నాం ఇక్కడ. విపి సింగ్ ఒకటే చెప్పాడు, నేను అంగీకరించను, మండల కమిషన్ ఉండాల్సిందే, బీసీ రిజర్వేషన్ రావాల్సిందే, సంపన్న వర్గాలకి అధికారం ఉండాలన్నా అని ఆయన తిరగబడ్డాడు. తిరగబట్టి ఆయన ఇంటర్వ్యూ చేశాడు, కమిటీ పెట్టాడు, ఆయన తీసేశారు. ఆయన వెళ్ళిపోయినా కూడా బీపీ సింగ్ పెరుగుంది కదా. అట్లా మన జ్యోతి బసు కూడా ఒప్పుకుని ఉంటే ఆయన ల్యాండ్ రిఫార్మ్లు కొన్ని అగ్రెసివ్ పెట్టుంటే ఈ కమ్యూనిస్ట్కి అందరూ జ్యోతి బసు పైన అందరికీ రెస్పెక్ట్ ఉంది, నాన్ పార్టీలో కూడా. అది మనం చేతులు పోగొట్టుకున్నాం. అది ఒక నష్టం జరిగిపోయింది. అట్లా కొన్ని తప్పులు జరిగినాయి. మనం జనం నుంచి బయటపడడానికి కొన్ని తప్పులు శక్తి పద్ధతి మధ్యలో వచ్చాయి. బట్ మీరు బీజేపీకి ఖచ్చితంగా బద్ద వ్యతిరేకంగా అంటే సిద్ధాంతపరంగా కావచ్చు, పార్టీ పరంగా కావచ్చు. అయితే ఇప్పుడు కొన్ని చట్టాలు ఉన్నాయి సార్, అంటే మీ దృష్టిలో ఆల్రెడీ ఉండి మీరు వాటి మీద పోరాడిని కూడా ఆర్టికల్ 370 కావచ్చు, యూఏపీఏ కావచ్చు, ఇవి ఎంతో కొంత గత నెక్స్ట్ వచ్చే 5 years జమ్లీ కావచ్చు,
ఖచ్చితంగా ఇది కొంత ప్రమాదకరంగానే ఉంది. ఇవి సిపిఐ పార్టీ యాక్సెప్ట్ చేసే ఛాలెంజెస్ సార్. ఇమ్మీడియట్గా వీటి మీద పోరాడి తీరాల్సిందే. ఎందుకంటే వేరే పార్టీలు వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లు అవ్వచ్చు, లేదా ఐకమత్యం లేకపోవడం కావచ్చు, యునానిమస్గా వ్యతిరేకించేది కమ్యూనిజం ఒకటే. ఇప్పుడు యూఏపీఏ మీద ఎన్ని రకాల అక్రమ అరెస్టులు అవుతున్నాయో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఉమర్ ఖాలిద్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. బట్ దాన్ని అడ్రస్ చేసుకోగలిగే పార్టీ మీరే ఉండి మీరు ఎటువంటి కార్యాచరణతో వస్తున్నారు దాన్ని? ఇప్పుడు ఆ విషయంలో మనం స్పష్టంగా ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అన్ని రకాల దీన్ని సిస్టమ్స్ మొత్తం ధ్వంసం చేసామని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం ఎదుర్కోకపోతే సాధ్యం కాదు. ఇప్పుడు రాజ్యాంగానికి ప్రమాదం, అంతకుముందు ఏమనేవాళ్ళు, కమ్యూనిస్టుల వల్ల ప్రమాదం ఉంది, నక్సలైట్ల వల్ల ప్రమాదం ఉంది అనేవాళ్ళు. ఇప్పుడు రాజ్యాంగానికి ప్రమాదం ఎవరో కాదు, మన ప్రైమ్ మినిస్టరే, మన గవర్నమెంటే. మన ప్రధానమంత్రి ఇంక రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో మార్పులు తీసుకురావడం, ఎన్నికల కమిషన్లో మార్పులు తీసుకురావడం, సిపిఐలో మార్పులు తీసుకురావడం, జ్యుడిషియల్లో మార్పులు తీసుకురావడం, ఇవన్నీ ఎవరు చేస్తారు? ప్రతిపక్ష పార్టీలు కాదు, సాక్షాత్ రూలింగ్ పార్టీ ఈ క్రమబద్ధంగా ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే మేమేమంటే ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేటువంటి వీళ్ళు ప్రమాదం కాబట్టి వీళ్ళకైతే మనం ఫైట్ చేయాల్సిందే దేశభక్తులందరూ కలిసి అని మేము పిలిపిస్తున్నాము, మాట్లాడుతాం, మా తీవ్రం వస్తున్నాయి. దానికోసం కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయంలో ముందుకొచ్చి చేస్తున్నారు. మరి రాహుల్ గాంధీ ఆ విషయంలో మేము ఆర్గ్యుమెంట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ అతను కూడా చేస్తున్నాడు. అయితే ఇంకా కొలికి రాలేదు అంతా కలిపి. ఈలో బీజేపీకి ఉన్నటువంటి అనేక రకాల అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ఉండే కార్పొరేట్ శక్తులు ఒకటి ఈ మతం కులం జోడించి బీజేపీ వ్యతిరేక పార్టీని బలహీనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అనేక రకాలుగా బ్రైబ్ చేస్తున్నాయి, చీలికి పెడుతున్నాయి. పార్టీని చీలికి పెడతాను కదా, కుటుంబాలు చీలికి పెడుతున్నారు కదా. ఇప్పుడు డిఎంకే ఏఐడిఎంకే ఉంది, దాన్ని చీలికలు పెట్టారు, ధ్వంసం చేశారు. మహారాష్ట్రలో చీలికలు తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మహాసాంలో 4 పర్యాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నవాడిని బ్రైబ్ చేసి తీసుకెళ్ళి బీజేపీ చేర్పించుకున్నారు నిన్న. అంటే ఇట్లా ఆయా రాజకీయ పార్టీలు కూడా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. ఆ ప్రమాదం ఎదుర్కోకపోతే మాత్రం దేశం మళ్ళా నయా ఫాసిస్ట్ పద్ధతుల్లో ఈ ప్రభుత్వం పోతున్నటువంటి అనుభవం మాకుంది. మీ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో, అంటే దాదాపు 50 ఏళ్ళ మీ రాజకీయ చరిత్రలో మీరు ఎదుర్కొన్న అత్యంత టఫ్ కండిషన్ చెప్పగలుగుతారండి? అంటే రాజకీయ డెసిషన్ కావచ్చు, టఫ్ సిచ్యుయేషన్ మీరు పర్సనల్గా ఫేస్ అంటే మనకి తెలియకపోతే జరిగేవి కొన్ని ఉన్నాయి. మీకు చెప్పారు సోదర పార్టీ పార్టీ చీలిపడంటే మాకేం సంబంధం లేదు. మాకు తెలిసి జ్యోతిబాసు అసాంశం అప్పుడు తెలుసు రాజకీయాలు ఉన్నాం, కానీ మాకు చేత కాలే. ఎందుకంటే సిపిఎం పెద్ద పార్టీ, సిపిఐ చిన్న పార్టీ, మా మాట వాడేం లేదు. అయితే ఉద్యమాలు అయితే అనేక టఫెస్ట్ పొజిషన్ ఎదుర్కొన్నాం. అనేక మాటలు నేను 3 మాటలు పోయాను దేశద్రోహం కేసు కింద సెంట్రల్ జైలుకి. ఒకసారి విశాఖపట్నంలో వెళ్ళాను, రాజమండ్రి, విజయవాడ అంతా ఎదుర్కొన్నాం. అయితే ఉద్యమాల రీత్యా ఎదుర్కొన్నాం, కానీ ఈ కమ్యూనల్ రీత్యా కొత్తగా ఎదుర్కొంటాం ఇప్పుడు. మతాన్ని ఉపయోగించి, కులాన్ని ఉపయోగించి ఈ ప్రోగ్రెసివ్ పార్టీలకు వ్యతిరేకంగా చేసేటువంటి ఒక టఫెస్ట్ పొజిషన్ ఒకటి వచ్చింది. అది ఒకటి. రాజకీయ పరంగా వస్తున్న ఒత్తిడి వేరు. సరే, ఉద్యమాలు అయితే మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అనేక మాటలు మేము తగలకపోయినాము, మామూలు వేసుకున్నాము, అది సహజం చేస్తూ ఉంది. అట్లాంటివి కూడా మేము ఎదుర్కొని పోలీసు ప్రెషరే కాకుండా యాంటీ సోషల్ ప్రెషర్స్ కూడా ఎదుర్కొన్నాం. గుంటూరు స్టూడెంట్ ఉన్నప్పుడు కూడా తలగా బాగా కొట్టారు అంతా కలిసి. అంటే మేమేదో చేసాము, వాళ్ళు అది వేరు. అట్లా నిరంతరం ఉద్యమాలలో చురుగ్గా ఉన్న వాళ్ళకి ఇట్లాంటి తప్పదు చేస్తున్నారు. ఇప్పుడు రాను మాకు ఆందోళన ఏంటంటే అంత మిలిటెంట్ ఫైట్ చేసేటువంటి క్యాడర్ రావడం లేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ సమాజం వచ్చిన అనేక మార్పులు, సాంస్కృతిక మార్పులు, బిగ్ బాస్ లాంటివి వస్తూ ఉన్నాయి, సినిమాలు వచ్చే మార్పులు, కల్చరల్ సాంస్కృతిక రంగాల్లో అనేక మార్పులు, ఇవన్నీ ప్రగతిశీలం పోయి అభివృద్ధిలోకి వస్తున్నాయి. లేకపోతే ఎర్రచందనం స్మగ్లర్ సినిమాకి హీరోయిజం రావడం ఏంటి, వాళ్ళకి బిరుదులు ఇవ్వడం ఏంటి, ఆ సినిమాకి రాయితీలు ఇవ్వడం ఏంటి, గవర్నమెంట్ పనికి వాళ్ళ గవర్నమెంట్. అంటే ఇట్లా కంగనా రౌత్ యాక్టర్, ఆమె బట్టలు వేసుకొని చాలు కాదు, ఆమె ఇప్పుడు మోడీకి శిష్యురాలు, ఆమె మోడీయే స్వతంత్రం ఇచ్చారని చెప్తా ఉంది, ఆమె పైకి పెడుతున్నారు. అట్లా సినిమా రంగంలో, కల్చరల్ రంగంలో, రాజకీయ రంగంలో, ఆర్థిక రంగంలో మార్పులు, విద్యారంగంలో సమూలమైన మార్పులు అభివృద్ధి నిలదొక్కుపోతున్నాయి. అక్కడ మేము ఎంత ఫైట్ చేసినా కూడా మరి సరిపోవడం లేదు, ఇంకా సరిపోయి సాధించుకోవాలి తప్పదు. అంటే ఈ క్రమంలో చూస్తే మీరు ప్రశాంత్ పొలిటికల్ అనలిస్ట్ అన్నారు కదండి ప్రశాంత్ గారు,
ఆయన ఒక స్టేట్మెంట్ మీరు చెప్పిన దానికి అచ్చంగా అతుక్కుపోద్ది. అంటే బీజేపీ గెలవటం అనేది పెద్ద విషయం కాదు, మహా పార్టీలు గెలిచాయి, ఓడిపోయాయి, పడటం లెగటం అనేది సహజం. కానీ ఇఫ్ దే వాంట్ పుట్ ఇన్ ఇన్బిల్డ్, అంటే మీరు ఏం తినాలి, ఏం వేసుకోవాలి, ఏ దేవుని పూజించాలి, ఎవరితో అలయన్స్ ఉండాలి అని కూడా నిర్ణయిస్తేనే అది ప్రమాదకరం. సనాతన ధర్మం తీసేసి పెడతారు కదా ఇప్పుడు. నేను అదే చెప్తున్నాను సార్. అది అంటే ఇప్పుడు ఈ కల్చరల్ ఇంప్లిమెంట్ కూడా పెడతాం అనేది మాత్రం ఎదుర్కోవటం సాధ్యమేనా? ఇప్పుడు కానీ లెనిన్ మహాశయుడు చెప్తాడు, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం సాధించవచ్చు, కానీ మానవ హృదయాన్ని సాధించాలంటే తుపాకీ గొట్టం పనికిరాదు. ఓకే, హృదయాన్ని హృదయంతో జయించుకోవాలి. అంటే అందువల్ల ఈ మార్పు వస్తున్నప్పుడు వాళ్ళని ఆకర్షింపజేయించుకొని వాళ్ళు ఆ విశ్వాసం పొంది ఏర్పాటు మేము చేయాలి తప్ప వాళ్ళతో తుపాకీ గొట్టడం బెదిరించడం సాధ్యం కాదు. మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఆర్ఎస్ వాళ్ళు బీజేపీ ఏం చేస్తారంటే వాళ్ళు తుపాకీ పెట్టుకొని బెదిరిస్తున్నారు. తుపాకీ అంటే వాళ్ళు పట్టుకోరు, పోలీసులో పెట్టేస్తున్నారు, ఆర్ఎస్ వాళ్ళు పెట్టేస్తున్నారు. ఇప్పుడు గోవింద పన్సారి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిని ఎవరు చంపారు? ఆర్ఎస్ వాళ్ళు చంపారు. లంకేష్ అంటే గౌరీశంకర్ ఎవరు చంపారు? గౌరీ లంకేష్ గారు ఎవరు చంపారు? ఆర్ఎస్ వాళ్ళు చంపారు. వాళ్ళ మీద కేసులు లేవు కదా. అందువల్ల ఈ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆర్ఎస్ ద్వారా తుపాకులు పెట్టేస్తున్నారు, పోలీసు ద్వారా తుపాకులు పెట్టేస్తున్నారు. మేమేమో తుపాకుల నుంచి మామూలుగా మేము వస్తే వాళ్ళు ఎన్నైతే వాళ్ళ మామూలు సాంప్రదాయం తుపాకులకు వెళ్ళిపోతున్నారు. బట్ ఆ కాంటెక్స్లో ఇప్పుడు ఆపరేషన్ కగారు కావచ్చు లేదా గౌరీ లంకేష్ గారి కేసు కావచ్చు, మీరు చట్టబద్ధంగా ఎదుర్కొంటాం సాధ్యం అని అంటారండి. అవి ఇప్పుడు ఆపరేషన్ కగారు అనేది అండర్ కాన్స్టిట్యూషన్, అది అసలు ఆమోదం అంటే కాదు, ఇల్లీగల్. ఏ గవర్నమెంట్ కానీ నేను చంపి చేస్తానని రాజ్యాంగం లేదు. ఏ కోర్టు ఒప్పుకోవు, ఏ న్యాయస్థానం ఒప్పుకోవు, రాజ్యాంగం కూడా ఒప్పుకోరు. అయితే వాళ్ళకి థంపింగ్ మెజారిటీ పెట్టుకొని చెప్తాను కదా, న్యాయ వ్యవస్థ కంట్రోల్ చేసేసారు వాళ్ళు. ఓకే, కంట్రోల్ చేసాక వాళ్ళు ఏం మాట్లాడరు. ఆర్ఎస్ వాళ్ళు చంపిన వాళ్ళు ఏమో జైలు ఇచ్చేస్తున్నారు, కోట్ల రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి కేసు ఎత్తేస్తున్నారు. వాళ్ళు అస్సాం ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళ మీద కేసులు చాలా ఉన్నాయి. అతను అరెస్ట్ చేసే పొజిషన్ బీజేపీ చేరినాడు. ఈపీకేమో చీఫ్ మినిస్టర్. వెస్ట్ బెంగాల్లో శారదా చిట్ ఫండ్ కేసులో టీఎంసీ వాళ్ళు పెద్ద పెద్ద ఇరుక్కున్నారు. వాళ్ళు జైలుకు పోవాల్సిన పరిస్థితి, జైలు కూడా పోయినారు. బీజేపీ జరిగిన మొత్తం ఎగిరిపోయింది. దే బికమ్ ఏ హోలీ కౌ. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఉన్నారు. దాదాపు జైలుకు పోయేవాళ్ళందరూ కూడా పోయి బీజేపీ చేరిన తర్వాత దాన్ని గంగో అయిపోయారు. అట్లా వాళ్ళని అట్లా మార్చుకుంటున్నారు. వ్యతిరేకించే వాళ్ళు ఏం చేస్తారు? వరవరావు ఏం చేస్తారో కొంపలు ముడుస్తారు. ఆయన బయటకు వస్తే ఆయన పొరగ పొలం అంత ఉంటాడు. ఆయన హెల్త్ రీత్యా బెయిల్ ఇచ్చినా బాంబే వదిలిపెట్టిపోకూడదన్నారు. ఓకే, ఆయన ఉంటాడు, నేను జైల్లో ఉంటాను, మేలు నాకు ఈ బాంబేలో ఉంటే మళ్ళీ రెంట్ హౌస్ ఈ గొడవ అంతా తీసి ఆయన బాధపడుతున్నాడు. అంటే ఎంతమంది జైల్లో ఉన్నారు ఇప్పుడు? ప్రొఫెసర్ సాయిబాబా గారు కూడా అట్లానే కస్టోడియల్ కానీ తర్వాత బయటకు వచ్చి చనిపోయాడుకో ఆయనకేంది సగం శరీరం పని చేయదు. ఆయన నుంచి బయటకు వచ్చి ఏం చేస్తాడు? దేశం కొలగొడతాడా? ఆయన చనిపోయిన తర్వాత నన్ను పెట్టారు. ఆయన మీద వేసిన కేసు మొత్తం దేశద్రోహం, రాజద్రోహం కేసే కదా సార్. రాజద్రోహం కేసే, కానీ ప్రూవ్ కాలేదు కదా. కేసు కొట్టేశారు. కేసు కొట్టి ఆయన బయటకు వచ్చాడు. వచ్చిన నెలలకు చనిపోయాడు. ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయింది. అట్లాంటి ఉన్నారు కదా. బట్ రెండు ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మా జనరేషన్కి అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు ఇది ఎలా సాధ్యం చేసుకోగలిగారు? ఇప్పుడు జనరల్గా తమిళనాడులో చూస్తే ఏ చీఫ్ మినిస్టర్ అయినా ఒక 5 ఏళ్ళు ఈయన ఉంటే 5 ఏళ్ళు ఇది ఉండదు. కాన్స్టెంట్గా 10 years ఉన్న చీఫ్ మినిస్టర్ నాకు తెలిసి అయితే లేరు. ఉంటే ఎద్ద మ్యాక్స్ 10 ఏళ్ళు ఉంటారు. కేరళ అదే అండి. కేరళ వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 20 ఏళ్ళు 25 ఏళ్ల పాటు అది ఎలా బిల్డ్ చేయగలిగారు సార్ మీరు? అది ఎక్కడ అంటే కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్. ఇప్పుడు కేరళ వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ స్ట్రాంగ్గా ఉన్నప్పటి లీడర్స్ కూడా అటెండ్ కేరళ, బెంగాల్, త్రిపుర ఈ 3 రాష్ట్రాల్లో దాదాపు 30 years దాకా. కేరళలో ఎప్పుడు కానీ మోర్ డెమోక్రటిక్ సిస్టమ్ అక్కడ. అందుకే కంటిన్యూస్గా లేవు. ఎప్పుడు ఒకసారి కాంగ్రెస్ గెలిస్తే ఇంకోసారి కమ్యూనిస్ట్ గెలిచారు. అట్లా మార్పు కూడా. ఈసారి ఒకసారి మాత్రం సెకండ్ టైం కూడా పూర్తి చేసుకుని థర్డ్ టైం పోతున్నాం. అయితే వెస్ట్ బెంగాల్ 35 years ఒకే ఏకైక పరిపాలన చేశారు. అది అనేక తప్పులు జరిగిపోయినాయి. సుదీర్ఘమైనటువంటి అధికారం ఉన్నప్పుడు తప్పులు జరిగాయి. జ్యోతి బసు అంటే పర్సనాలిటీస్ పోయిన తర్వాత దాన్ని రీప్లేస్ చేయలేకపోయారు. అంత స్టేజ్ అంటే ఏమంటే ఆయన పర్సనాలిటీ దీంతో కొన్ని కింద తప్పులు జరిగినా పట్టించుకోవాలి జనం. ఎప్పుడు రక్తం ఉడికిపోయాకనే కదా రోగాలు బయటపడతాయి. అంటే జ్యోతి బసు అంటే వాళ్ళు డిసైప్ అయినాక అన్ని రోగాలు బయటపడ్డాయి. దానిలో కూడా రకరకాల యాంటీ పీపుల్ వాళ్ళు ఒకసారి తిరగబడ్డారు. మాకు స్వేచ్ఛ కావాలా, ఎన్నేళ్ళు పోయి వెళ్ళ ఉంటాయని వచ్చేసారు. అట్లనే త్రిపుర దాని అది పనిచేసింది. కేరళ అది పనిచేయాలి. ఎందుకంటే కేరళలో ఎప్పుడు కానీ కమ్యూనిస్ట్ అధికారులు ఉన్నా, కాంగ్రెస్ అధికారులు ఉన్నా డిక్టేటర్లుగా ఎప్పుడు లేరు. డెమోక్రటిక్ అని పరిపాలించారు. కాబట్టి అక్కడ నిలబడింది. ఈయన
ఏకపక్షంగా పరిపాలించారు కాబట్టి పోయింది. ఇప్పుడు ఎదుర్కోలేకపోతున్నాం. చివరికి మేము ఒక సీటు కూడా సంపాదించలేకపోతున్నాం. 35 ఏళ్ళకి అధికారంలో ఉన్నవాళ్ళం ఒక్క సీటు కూడా సంపాదించలేకపోతున్నాం. ఇప్పుడు రేపు కూడా మాకేం సీట్లు సిపిఐ ఒక పోటీ చేస్తూ ఉంది, ఆర్ఎస్ పంత కలిసి కాంగ్రెస్ వరకు పోటీ చేస్తుంది, తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ పోటీ చేస్తుంది. వాళ్ళ మధ్య ఫైట్. రెండు కొండలు కొట్టుకుంటున్న డేగల పోయి ఏం చేస్తాయి? అది ఇప్పుడు నువ్వు అని ఉన్నారు. అల్టిమేట్గా ఎడ్జికి మమతాకి ఉంది అని వస్తున్నాయి. ఏమని కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది, డబ్బులు వాళ్ళ చేతిలో ఉన్నాయి, విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. చూడు, అది అన్ని చోట్ల ఒకేసారి పోలింగ్ జరిగితే వెస్ట్ బెంగాల్లో మాత్రం 2 దప్పాలు పోలింగ్ పెట్టారు. ఎందుకు? వీళ్ళు ఫోర్స్ అంతా ఉపయోగించి ఆడిపోయి హడావుడి చేయడానికి. ఇంకా బీహార్లో కూడా దశల వారీగానే జరిగింది. లేదే, ఇప్పుడు లేదు. అప్పుడు మొన్న ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఒక వెస్ట్ బెంగాల్ ఒకటి 2 దపాలు, మిగతా ఒకే సింగిల్. ఇప్పుడు అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఎన్నికల విషయం వచ్చిన తర్వాత అనేక మంది ఆఫీసులు మార్చేస్తున్నారు. ఓకే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు లాస్ట్ టైం ఎట్లా మార్చేశారు చీఫ్ సెక్రటరీ అందరినీ. ఇప్పుడు మమతా బెనర్జీకి పనిచేసే వాళ్ళందరూ మార్చిపారేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ని ఐఎస్ని మార్చిపారేస్తున్నారు. తద్వారా వాళ్ళు మొత్తం ఎట్లయితే 2019లో చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టారు, అదేవిధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. చూద్దాం ఏమవుతుంది. బట్ ఆన్ లైటర్ నోట్, మీరు పోలింగ్ వ్యవస్థని ఈ పాత పద్ధతిలోకి తీసుకెళ్ళడానికి మీరు ఏమైనా సమర్థిస్తారా? బ్యాలెట్ పైన పోదాము. ప్రపంచంలో ఎక్కడ కానీ ఏ జపాన్లో అయితే కనుక్కున్నా అక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. అమెరికాలో కూడా ఇప్పుడు బ్యాలెటే, అన్ని దేశాలు బ్యాలెటే. మరి ఇక్కడ దగ్గర పెట్టామని చెప్పేసి మాకు వద్దని చెప్పేసి కూడా చెప్తున్నాం. సో ఇప్పుడు జమిలీ ఎన్నికలకి మీరు నాట్ యాక్సెప్టింగ్, ఎందుకంటే ఇది ఫెడరల్ స్టేట్. ఇది రైట్. ఓకే, ఇప్పుడు వివిధ రాష్ట్రాలు ఉన్నాయి. ఫెడరలిజం ఇస్ ది అవర్ మెయిన్ మోటివ్. ఆయా రాష్ట్రాల్లోని ప్రజానికి వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం ఎన్నుకుంటారు వాళ్ళు. నీకు ఎగ్జాంపుల్ ఏంటంటే కేరళలో పార్లమెంట్కి వచ్చేకాడికి కాంగ్రెస్కి వేస్తున్నారు ఓట్లు, అసెంబ్లీకి వచ్చేకాడికి కమ్యూనిస్ట్కి వేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలిస్తారు కాబట్టి వీళ్ళు మనం ఎన్నుకుందాం. వీళ్ళు కేంద్రంలోకి వచ్చేసేది ఏం లేదు కాబట్టి వీళ్ళకి ఎంపీకి వేద్దాం అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఆ పద్ధతిలో జనం కూడా కాన్షియస్గా మారుతున్నారు. అట్లాంటప్పుడు కొన్ని చోట్ల అనీవన్ వచ్చేసింది. ఒకేసారి ఎన్నికలు జరగడం సాధ్యం కాదు. 67 దాకా జరిగినాయి. ఆ తర్వాత ఆయన ప్రాంతీయ పార్టీలు రావడం, ప్రాంతాలు రద్దు చేసుకోవడం మారిపోయినాయి. ఇప్పుడు ఏమంటారంటే ఈ ఫెడరల్ సిస్టంలో ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులకి వ్యతిరేకంగా జమినీ ఎలక్షన్స్ అంటే మోడీ అభ్యాసంతో వచ్చేసి అనిపిస్తే పర్సనాలిటీ కల్ట్ తీసుకొస్తారు. ఆ పర్సనాలిటీ కల్ట్ డెమోక్రటిక్ సిస్టమ్ పోతుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకం మనోభావాలు దెబ్బతింటాయి. మనం అనుకున్న పద్ధతి రాలేదు అని చెప్పి ఇది మంచిది కాదు, అల్టిమేట్గా రాజ్యాంగాన్ని దెబ్బ కొట్టని చెప్పేసి మా ఉద్దేశం. అందుకే జమినీ ఎలక్షన్స్ వద్దని చెప్పి అంటున్నాం. ఇది మీరు ఎందుకు ఫెడరల్ అనే పదం వాడారు కాబట్టి దానికి అనుబంధం ప్రశ్న. ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ దాంట్లో కూడా ఒక చర్చ వచ్చింది. నార్త్ రాష్ట్రాలకి సౌత్ నుంచి ఎక్కువ ట్యాక్స్ అమౌంట్ వెళ్తుంది, జిఎస్టీ పంపకాలు ఎక్కువ జరుగుతున్నాయి అనేది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్ట్ పార్టీలు అక్కడున్న పేద ప్రజలకు డబ్బులు ఇస్తే తప్పేంటి అంటారు. అదే మేము చెప్పి కూడా 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్. ఒకటి ఈ కేరళ అదే సదర్న్ ఇండియాస్ వచ్చేటువంటి జిఎస్టీ వచ్చేటువంటి దానిలో పావలా ఇస్తున్నారు, 10 పైసలు పావలా ఇస్తున్నారు. నార్త్ ఇండియాలో అంతా సర్వీసే వాళ్ళది, ప్రొటెక్షన్ లేదు వాళ్ళది. ఈ బీహార్ కానీ ఇవన్నీ ప్రొటెక్షన్ లేదు. బీహార్ ఇక్కడే కదా, వాళ్ళ జనాభా రీతే వాళ్ళకి ఎక్కువ ఉంది కాబట్టి దానికి ఎక్కువ ఇస్తారు. పొలిటికల్ కూడా అనుకూలంగా రాజకీయంగా. ఇప్పుడు బీహార్కి ఎందుకు ఇస్తారు? ₹2 ₹1 తీసుకొని ₹2 ఇస్తున్నారు, వాళ్ళకి అవసరం కాబట్టి. యూపీ అంతే. అంటే రాజకీయపరమైన వివక్షతోటి ఒకప్పుడు నీటి ముందు ఇంకొకటి ఉండే చెప్తా. ఇప్పుడు నీతి ఆయోగం వాళ్ళు సొంతం అయిపోయింది. పిఎం ఏం చెప్తే అది ఇస్తారు వాళ్ళు, మనకి ఏరు. అదొకటి వచ్చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అవి ఫైట్ చేయకుండా ఏమంటారంటే మీరు బిడ్డలు కనుక్కోండి ఎక్కువ మంది అంటున్నాడు. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీకు పని పట్టలేదా, బిడ్డలు కనుక్కోవడం మీ బతుకు అని తిట్టేవాడు, ఒకటి చాలు అనేవాడు. ఇప్పుడు మీరు బిడ్డలు ఎక్కువ కనుక్కోమని అన్నాడు. ఎందుకంటున్నాడు అన్నమాట? ఇప్పుడు మనకు ఫ్యామిలీ ప్లానింగ్ బాగా చేసుకున్నాం, నార్త్ స్టేట్స్ ఫ్యామిలీ జరగలే, వాళ్ళ జనాభా పెరిగిపోయింది, మన జనాభా తగ్గిపోతూ ఉంది. రేపు మన డీలిమిటేషన్స్ వస్తాయి భారతదేశంలో, అక్కడ పాపులేషన్ పెడితే ఎంపీలు వస్తాయి. అప్పుడు మన ఎంపీలు తగ్గిపోతాయి, వాళ్ళ ఎంపీలు పెరిగిపోతాయి. నార్త్ ఇండియా ఎంపీలు మాత్రం పెరిగిపోతాయి, దాదాపుగా 150 దాకా పెరిగిపోతాయి, మంది ఉన్నది తగ్గిపోతాయి. ఇప్పుడు చంద్రబాబు ఏమంటాడు? మంది తగ్గిపోతే మనకు నష్టం కదా, ఇప్పుడు బిడ్డ కనుక్కోండి అంటాడు. ఇక్కడ ఇప్పుడు బిడ్డ కనుక్కోండి. అంతే. ఇంకొకటి ఉంది,
ఒకప్పుడు దేవుడు ఇచ్చిన బిడ్డలు మనం వద్దనుకునేవాళ్ళు. ఇప్పుడు పొద్దు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరిద్దరి పైన వాళ్ళు పెంచుకోలేరు, సాధ్యం కాదు. ఒకటి. రెండోది ఈ రాజకీయ అవసరాలు అయితే కనమంటే ఎట్ట కుదురుతుంది బిడ్డల్ని. అది ఎందుకు బాగా రాజకీయం తెలిసిన చంద్రబాబు కూడా ఇట్లాంటి మాట మాట్లాడతాడు. జబ్బుకి చికిత్స అయితే అది కాదు. ఆయన మోడీని ఏమి అనలేక, సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఏమి అనలేక ఇది డైవర్ట్ చేస్తున్నాడు కాన్షియస్గా. ఈ పక్క డైవర్ట్ చేస్తున్నాడు. అంతెందుకు ఇప్పుడు గ్యాస్ బ్లాక్లోకి పోయింది, పెట్రోల్ ఉంది. అందరూ ఏం చేస్తారు, వీళ్ళు మీరు బ్లాక్ అమ్ముతున్నారు మేము పట్టుకుంటామని చెప్పేసి పోయి దాడులు చేస్తున్నారు. అసలు ట్రంప్ కారణం. ట్రంప్ వల్ల ప్రపంచ యుద్ధం పెరిగింది. ట్రంప్ తప్పని చెప్పడం. ఇక్కడ బ్లాక్ అంటే మహా అంటే ఒక 10-20 సార్లు దాచిపెట్టుంటారు అనుకో, ఈ కంపెనీ ఉండిపోయినాయా అంటే ఇది ఉద్దేశపూర్వకంగా ఈ వారు చెడ్డదని కానీ ట్రంప్ చెడ్డని చెప్పడం నాకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళు డైవర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్మగ్లర్స్ పేరుతోటి బ్లాక్ మార్కెట్ పెట్టి డైవర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు జనాభా కూడా అంతే. మోడీ పాలసీ విమర్శించడానికి ధైర్యం జరగకుండా మీరు బిడ్డలు కనుక్కోండి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఫులిష్ ఆర్గ్యుమెంట్స్. ఆన్ ఎ పర్సనల్ నోట్ అండి, జనరల్గా ఇప్పుడు ఇంటర్వ్యూ జరిగిన క్రమం కూడా చూస్తే నారాయణ గారు అవుట్ స్పోకెన్ అండ్ హీ స్పీక్స్ వాట్ హీ థింక్స్ అనేది, స్ట్రైట్ టు ద పాయింట్ అనేది. మీరు బై వర్చ్యూ ఇదా, లేదంటే మీ పార్టీ పలుకు అలా పలికిస్తుందా? అంటే యు ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్. ఇందాక ద్రౌపది ముర్ము గారు కూడా మీరు ఇంతసేపు నాతో మాట్లాడారు, నా మాటలో ఆర్టిఫిషియల్గా కనిపించిందా లేదంటే హార్ట్ఫుల్గా కనిపించింది? నో డౌట్, అవుట్ ఆఫ్ యువర్ హార్ట్. దెన్ రెండోది, నేను నా బ్యాక్గ్రౌండ్ కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ కాదు. ఓకే. మా ఊరు చిత్తూరు, నా తమిళనాడు బార్డరు. మా ఫ్యామిలీ పార్టీ కూడా కాదు, వీళ్ళ ఉద్యమం సంబంధం లేదు. నేను రోజు మా ఊళ్ళో నేనే గుడికి దీపం పెట్టేవాడిని. స్కూల్ నుంచి రాగానే సాయంత్రం 6 గంటలకు పోయి నేనే దీపం పెట్టాలి. తర్వాత ప్రతి పండగకి సాంప్రదాయ పద్ధతులు ఉండేవాడిని. ఎస్ఎల్సి పాస్ అయ్యాక గుండు కొట్టించుకున్న కొండకు పోయి. అది నాది బాల్యం. తర్వాత గుంటూరుకి వచ్చాను ఆయుర్వేదిక్ మెడిసిన్ కోసం. మా నగర్లో ఉన్న ఒక లీడింగ్ డాక్టర్ రామచంద్రరాజు గారిని, ఆయనకి పిల్లలు లేరు, ఆయనకి 3 హాస్పిటల్స్ ఉన్నాయి, పుత్తూరు, తిరుత్తణి, నగరి. ఆయన నాకు క్వాలిఫైడ్ డాక్టర్స్ లేరు, నాకు పిల్లలు కూడా లేరు. నువ్వు గుంటూరులో అప్పుడే ఫస్ట్ బిఐఎంఎస్ కోర్సు పెట్టారు గవర్నమెంట్, అంతమంది డిప్లొమా ఉండేది. ఆ కోర్స్ చేసుకుని వచ్చినామంటే ఈ 3 హాస్పిటల్ నువ్వు మెయింటైన్ చేయొచ్చని చెప్పి మా నాన్నకి చెప్పి నన్ను ఒప్పించి గుంటూరు పంపించారు. ఓకే. అప్పుడు గుంటూరు అంటే మాకు గల్ఫ్ కంట్రీ లాగా. ఇప్పుడు దాని కమ్యూనికేషన్ వచ్చేసాయి. అప్పుడు గుంటూరు అంటే ఏదో ఇంకొక దేశం బయటకు ఉండేది. మా అమ్మాయి తేల్చింది, వీడు ఏమి తెలియదు. నాకేంటంటే ఊర్లో ఎవరిని తిక్తే కూడా వాడి కడవాలని అనిపించుకుంటానేమండి, తగులు పోయేవాడిని కాదు. మా అన్న తగులు పోతాడు. అందువల్ల మా అమ్మకి ధైర్యం ఏంటి, వీడిని ఆడికి పోయిన తగులు తెచ్చుకోలే పోయిన పని అనుకుంది. గుంటూరుకి వచ్చాను, అదే కథ చేరినాను. లోకల్ యాక్టివిటీస్లో పాల్గొన్నా. ఇది మా కాలేజీ యాక్టివిటీస్లో నేను చైర్మన్ ఎన్నికయ్యాను. ఎన్నిక సాంప్రదాయం ఏంటంటే అన్ని కాలేజీ చైర్మన్స్ కలిసి ఒక మూమెంట్ కోసం చేస్తుంటాం ఎప్పుడు. దాన్ని కోఆర్డినేట్ చేసాం. అప్పుడు ఏఎస్ఎఫ్ స్టాలిన్ బాబు అని అప్పటికే సీనియర్, ఆయన నన్ను చూసి వీడు మంచి మెట్లగా ఉండేట్టుందని కాన్సన్ట్రేట్ చేశాడు. చాలా కష్టపడ్డాడు నన్ను చూసుకోవడానికి. ఇప్పుడు నాకు ఎందుకంటే ఈ భావాలు లేదు కదా, నన్ను కన్విన్స్ చాలా కష్టం. అయినా ఆయన ఓపికగా నన్ను రూమ్కి రావడం, తెలుసుకోవడం, సోషల్గా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. స్లోగా నేను కూడా పార్టీకి యాక్టివ్ అయిపోయాను. ఒకసారి పార్టీకి యాక్టివ్ అయినాక, ఆ పొలిటికల్ స్కూల్స్ అయినాక ఆ మైండ్లో అది పోయింది, భక్తి భావాలు పోయినాయి, మార్క్సిజం సిద్ధాంతం ఎక్కింది. అప్పుడు నేను మారిపోయా. మళ్ళీ అప్పుడు నేను గుడికి ఫ్రెండ్స్తో పాటు పోయినా నేనే భక్తులుగా ఉండి పూజలు చేయడం, డివోటీగా ఉండేవాడిని కాదు. అట్లా నా బ్యాక్గ్రౌండ్ ఇస్ డిఫరెంట్. ఈ పార్టీ గుంటూరుకు రావడం, పార్టీలో చేరడం, అండ్ ఐ బికేమ్ మోర్ మిలిటెంట్ యాక్టివిటీస్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ వచ్చేసింది. అది చిత్తూరు ఎక్కడో మారుమూల నుంచి గుంటూరుకు వచ్చి గుంటూరులో ఎంజాయ్ కావడం అనేది అంత ఈజీ కాదు. అందులో గుంటూరు అంటే గిట్టోళ్ళు వీళ్ళు రాని జనం బలిసేవాళ్ళు వీళ్ళు రాని అంత ఈజీగా. అంటే నేను టౌన్ సెక్రటరీగా ఉన్నా, జిల్లా సెక్రటరీగా ఉన్నా, తర్వాత స్టేట్ ఏఎస్ఎఫ్ నన్ను ప్రమోట్ చేశాను. అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చి పనిచేశాను. అప్పటిదాకా నా ఆయుర్వేదిక్ మెడిసిన్ 4th 5th ఇయర్ అయిపోయింది. 4th ఇయర్ నేను హౌస్ సర్జరీ చేయాలి. ఇక రాష్ట్రం మొత్తం వెనుక హైదరాబాద్లో చార్మినార్ దగ్గర ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఇంకెక్కడ లేదు. మాకున్న ఆయుర్వేదిక్ హాస్పిటల్ గుంటూరు, విజయవాడ, వరంగల్, హైదరాబాద్. ఎక్కడ చిన్న క్లినిక్లు తప్ప హాస్పిటల్ లేదు. అందరూ ఇక్కడికి హౌస్ సర్జరీ చేయాలి. నేను ఇక్కడ హౌస్ సర్జరీ చేసేటప్పుడు నేను రాగానే మాకు స్టైఫండ్ లేదు, ఇచ్చేశారు.
డాక్టర్ కేనాయనకు సర్టిఫికేట్ ఇయర్స్ కావాలంటే నేను ఇప్పుడు వాడలేదు, ఓకే దాని జోలికి పోలేదు, సర్టిఫికేట్ తీసి వాడేసేటాను. అయితే నాకు మళ్ళీ గుంటూరులో పోయి పనిచేయాలని నా ఐడియా. ఎందుకంటే మా జిల్లాలో ఒప్పుకోరు, ఓకే నాకు సపోర్ట్. సొంత జిల్లాలో కూడా. సొంత అంటే మా సోషల్ బేస్ ఇస్ డిఫరెంట్, రైట్ దే డోంట్ యాక్సెప్ట్ ది కమ్యూనిస్ట్ పార్టీ. రైట్ మన సొంత చుట్టుపక్కల కమ్యూనిస్ట్ పార్టీ బలంగా లేదు, లేదు నామినల్ ఆడ బలంగా లేదు. గుంటూరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ నేను గుంటూరు ఎగ్జిక్యూటివ్ ఉండాలంటే అంత ఈజీ కాదు. 10,000 మంది మెంబర్షిప్లో నేను కార్యవర్గ సభ్యుడిని. రాష్ట్ర పార్టీ వాడు ఒప్పుకోలేదు. గుంటూరుకు నువ్వు పోకపోయినా ఉంటుంది, పార్టీ వాడికి పోదు. చిత్తూరు జిల్లా వీక్ కాబట్టి ఈ గో టు తిరుపతి కాన్సైడ్. నేను రెసిస్ట్ చేశాను, నా వల్ల కాదని కూడా ఒప్పుకోలేదు. దిస్ లైక్ ఎ మ్యాండేట్. రైట్ సో నేను బలవంతంగా పోయాను గుంటూరు దీనికి తిరుపతికి, దో ఇట్ ఈస్ మై నేటివ్ ప్లేస్. ఓకే అనుభవం యూనివర్సిటీ ముందర ఇంత స్టూడెంట్ దీనిలో ఉంది కాబట్టి అనుభవం. ఫస్ట్ యూనివర్సిటీలో కాన్సల్ట్ చేశాను. అక్కడ కూడా ఏం చేశాను, నేను స్టేట్ సెక్రటరీ ఉన్నప్పుడు కడప, కర్నూలు, అనంతపురం తిరిగాను కదా, అక్కడ పార్టీ ఫ్యామిలీస్ వాళ్ళందరినీ మొబిలైజ్ చేశాను. అప్పుడు ఎస్ యూనివర్సిటీ ఉండేది రాయలసీమలో, కడపలో, అనంతపూర్లో అక్కడ పీజీ సెంటర్స్ లేవు. అందరూ డిగ్రీ అయిపోయినాక ఇడికి వచ్చేవాళ్ళు. ఓకే ఇక్కడ నేను అందరినీ కాన్సల్ట్ చేశాను. ఫస్ట్ నాకు దొరికింది తెలుసా, సజ్జల రామకృష్ణ రెడ్డి వైసీపీ, వాళ్ళ అన్న సజ్జల దివాకర్ రెడ్డి, అతను మా క్యాడరు. ఓకే అందరినీ మొబిలైజ్ చేసి అతన్ని ప్రెసిడెంట్ చైర్మన్ కంటెస్ట్ చేయించారు. సో మీరు ఇందాక మీ ప్రయాణంలో నుంచే ఒక ప్రశ్న, అంతకుముందు మీరు ఒక 2-3 ఛానల్స్లో చెప్పున్నారు, బట్ అదే హాఫ్ ఇన్ఫర్మేషన్గానే నాకు అనిపించింది సార్. అది మీరు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, లేదా రాజశేఖర రెడ్డి మొత్తం సీమ నియోజకవర్గం నుంచి వచ్చారు. కానీ అగైన్ మీరు కొట్లాడినంత, మీరు పాయింటర్స్ రేజ్ చేసినంత అక్కడ వాటర్ ప్రాజెక్ట్స్ మీద పోరాటం జరగలేదన్నది వాస్తవం. అసలు అది ఏ దశలో ఉంది సార్? అది అంటే మేము మొట్టమొదటి కూడా కృష్ణా నది వాళ్ళు రాయలసీమ బదిలించాలి దానిపైన ఉద్యమం సాగించాం. అందరిని తిరుగుతుపోయిన తర్వాత ఇట్లాంటి ఇష్యూ, పొలిటికల్ ఇష్యూ కన్నా ఈ ఇష్యూ బెటర్ అనే ఉద్దేశంతో సెలెక్ట్ చేసుకొని తిరుపతిలోనే రాయలసీమ సదస్సు పెట్టాం పెద్ద ఎత్తున. అది అప్పటి నుంచి వస్తూ ఉంది. అయితే ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ మిగులు జలాలను కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి దాని మీద పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాడు. తెలుగు గంగ అప్పటి నుంచి వచ్చింది సార్. అదే చంద్రబాబు ఎన్టీ రామారావు వచ్చినాకనే తెలుగు గంగ ప్రాజెక్ట్ పేరు హంద్రీనేవా, గాలి నగరి ఇవన్నీ కూడా వచ్చినప్పుడే. అప్పుడు మిగులు జలాలు ఎట్ట వాడతారు మీరు, నికర జలాలు వాడాలి కదా, నికర జలాలు లేవు కదా మన దగ్గర అని చర్చ వచ్చింది. ఎన్టీ రామారావు అదే కొట్టేశాడు, మిగులు జలాలు మన ఇష్టం, మన నీళ్ళు వాడుకోవచ్చు, నీకు మొండి గుట్టి పరేసాడు. అది ఉపయోగపడింది. అప్పటి నుంచి మేము కూడా నీటికి దానిపైన నిరంతరం 4 జిల్లాల కార్యాచరణ, 4 జిల్లాల ఉద్యమాలు, బందులు, తర్వాత అక్కడి నుంచి చలో హైదరాబాద్ అన్నీ చేసాం. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు యూనివర్సిటీలో కాంగ్రెస్ తరఫున ఉన్నా కూడా కమ్మాస్ లీడరు, పెద్ద రామచంద్రారెడ్డి రీసెర్చ్ స్కాలరు, ఆయన రెడ్డి లీడరు, నేను మధ్యలో పోయి ఏఎస్ఎఫ్ పెట్టాను. ఓకే మేమంతా క్యాంటర్బరీస్ అప్పటి నుంచి. ఈ స్లోగా ఏఎస్ఎఫ్ పుంజుకుంది. వాళ్ళు తర్వాత మెల్లగా వెళ్ళిపోయారు, రాజకీయాలు ఎమ్మెల్యేకి పొడి చేసినట్టు వెళ్ళిపోయారు. 10 ఏళ్ల పాటు ఏఎస్ఎఫ్ ఒంటరిగానే గెలిచేది యూనివర్సిటీలో. అంత బలమైన ఉద్యమం నిర్మించాం అక్కడ. అట్లా నేను ఈ గుంటూరు రాష్ట్రంలో గుంటూరులో ఉన్నట్టు అనుభవాన్ని నాకు అక్కడ బాగా ఉపయోగపడింది. చాలా బలహీనంగా ఉన్నటువంటి తిరుపతిలో కానీ రాయలసీమలో కానీ ఒక ఫైటింగ్ మూమెంట్ తెచ్చి పెట్టాం. అది అట్లా ఉపయోగపడింది. అది బట్ అక్కడ ఇప్పుడున్న పెండింగ్ ప్రాజెక్ట్స్ అనేది సాధికారత పాజిబులేనండి, లేదంటే ఇంకా ఇష్యూస్లోనే ఉన్నాయి? ఎందుకు సాధ్యం కాదు? చంద్రబాబు నాయుడుకి ఒరిజినల్గా కాన్సెప్ట్ లేదు, ఆయనకి ఇరిగేషన్ మీదే కాన్సెప్ట్ లేదు, భారీ ప్రాజెక్టు మీద కాన్సెప్ట్ లేదు ఒరిజినల్గా. ఓకే భారీ ప్రాజెక్టులకు అయితే నష్టం వస్తుంది, అది ఎప్పుడన్నా పేలిపోతే మొత్తం ఊళ్ళో కొట్టుకుపోతాయి అనేవాడు. ఇది పర్సనల్ టాక్లో. వ్యవసాయం లాభం లేదా వేస్తే ఏమని కాదు, అదే టూరిజం అది బెటర్ అనేవాడు. అందువల్ల ఆయన కాన్సెప్ట్ అది కాదు. ఎన్టీ రామారావు ఏంటంటే ఆయన ఇన్స్టెంట్ రియాక్షన్. పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిష్కారం ఏంటి, కమ్ వాట్ మే, కేజ్రీవాల్ మీ వల్ల కాదన్నారు, ఎందుకు కాదు చేస్తా అన్నాడు, చేసి చూపించాడు. అట్లా విల్ పవర్ ఉంటే అన్నీ చేస్తాండి. రాజకీయాల్లో విల్ పవర్ ఉంటే ఏదైనా చేయగలం, విల్ పవర్ లేకపోతే ఏం చేయలేము. అది ఆయన చేసి చూపించాడు. ఈయనకి కాన్సెప్ట్ ఏంటి, మొట్టమొదటి నుంచి కూడా ఇక హైటెక్, ఇది సాఫ్ట్వేరు అటువైపు పోయాడు తప్ప మనం ఏ బేసిస్ వచ్చామో 80% ఆఫ్ ది పీపుల్ బిలాంగ్స్ టు ది అగ్రేరియన్ అని మర్చిపోయాడు. సో అలాగని ఈ హంద్రీనేవా, గాలేరు, నగరి ఈ టెన్యూర్లో అయ్యే ఛాన్స్లో ఉన్నాయి వాటిలో మనసు పెట్టి అవుతుంది. పాసిబిలిటీ ఉన్నాయి ఎందుకు
అందులో ఇప్పుడు ఇంకో వస్తుంది కదా, ఇప్పుడు గోదావరి నీళ్ళు కూడా మనకు తెచ్చుకోవడానికి కొంచెం అవకాశాలు ఏర్పడుతున్నాయి కదా, అందులో సాధ్యం అవుతుంది. కానీ వీళ్ళకి ఇష్టం లేదు. ఓకే, ఆన్ పేపర్ అయితే టెక్నికలీ బడ్జెట్స్ అయితే ఈ కెనాట్ గో బ్యాక్. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి మనకు కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు ఏఐ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు కానీ ఈ పోలవరం కూడా ఏంటి, ఇంక తప్పనిసరిగా మాట్లాడుతున్నాడు. లేకపోతే ఆయనకేం పెద్ద ఇష్టం లేదు. పోలవరం చెరగొట్టడానికి మనం బనక చల్లని పేరు పెట్టాడు. బనక చల్లయ్య, అది కూడా ఆచరణ సాధ్యమైనది కాదు. ఇక తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత నువ్వు గోదావరి నీళ్ళని తీసుకుపోయి కట్టుకుంటాను, ఎందుకు కట్టుకుంటారు వాళ్ళు? అంటే అది ఆల్రెడీ ఫ్లో వాటరే కదా, మేము తీసుకుంటే తప్పేంటి అన్న వాదన తీసుకొస్తాడు కదా. అంటే ఏంది, దిగువ నీళ్ళు సముద్రంలోకి వెళ్ళిపోతాయి కాబట్టి మేము వాడుకోవచ్చు అనేది ఆయన ఆర్గ్యుమెంట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, దిగువ నీళ్ళు మీకున్న మీరు ప్రాజెక్ట్ కట్టేస్తే మీకు ఎంజాయ్మెంట్ రైట్ వచ్చేస్తుంది. మీకు ఎంజాయ్మెంట్ రైట్ వచ్చినాక మేము కట్టుకోవాలి కదా. మీకు గోదావరి నీళ్ళంతా తెలంగాణ పోతాయి, కృష్ణా నీళ్ళు కానీ గోదావరి నీళ్ళు కానీ తెలంగాణ ప్రాంతం పోతాయి. మరి మేమేం ప్రాజెక్ట్ కట్టుకోలేము, ఎందుకంటే ఇది ఎత్తున ఉంటుంది. ప్రాజెక్టు కట్టాలంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టేటప్పుడు సాధ్యం కాదు. డబ్బులు లేవు, వీళ్ళు కట్టలేరు. అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఎవరు, తెలంగాణ ముఖ్యమంత్రి తక్కువ మంది ఉండేవాళ్ళు, ఒత్తిడి ఎక్కువ ఆ పక్క ఉండేది, అట్లా పోయింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, ఆర్థికంగా కూడా మేము బలపడుతున్నాం కదా, మేము కూడా కొన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలి కదా. మీరు మేము కట్టాలంటే మేము ఆల్రెడీ మేము ఎంజాయ్మెంట్ రైట్ మాకుంది, మీరు కట్టడానికి వెళ్ళాలంటే ఆగిపోవాల్సి వస్తుంది. సో టెక్నికల్ మహారాష్ట్ర వాడిని కర్ణాటక వాడికి పేచే పెడుతున్నాం, మా నీళ్ళు మేము వాడుకుంటాం అన్నారు వాళ్ళు. అట్టట్టు వాడతారా బచావ్ దీనిపై మా హక్కుని మనం అంటున్నాం. అటు రేపు ఇది కూడా వస్తుంది. అందువల్ల మనమేమన్నామంటే, ఎగువ రాష్ట్రం దిగువ రాష్ట్రం ఉన్నప్పుడు మిగులు జలం ఎంత ఉంటాయి మహా అంటే ప్రతి సంవత్సరం 1000 TMC నుంచి 2000 TMC దాకా సముద్రంలోకి పోతున్నాయి. ఒక 500 TMCతో మాట్లాడుకోండి, ఒక TMC 10,000 ఎకరాలు వస్తుంది కల్టివేషన్కి. ఏది మడికి అయితే, డ్రైకి అయితే 20,000 ఎకరాలు వస్తుంది. కాబట్టి ఒక 200 300 TMC ప్లాన్ చేసుకొని మీరు చేసుకోండి అంటే చంద్రబాబు అట్టకి మేము కావాలంటాడు. వీళ్ళు అంటే మీకు ఇష్టం మాకు ఎట్లా అని వీళ్ళు అంటారు. అనవసరంగా స్టేట్మెంట్ వద్దు, ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడండి. ఈ ప్రాజెక్టు మేము కట్టుకుంటున్నాం, సంవత్సరానికి 1000 TMC నిండిపోతున్నాయి, కొన్ని 500 TMC అనుకోవు, మరి 200 TMC మేము కట్టుకుంటాం, మీరు కట్టుకోవాలంటే అని చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారు. అట్టంటే ఒప్పుకుంటామని అంటే ఈ సెంటిమెంట్, ఈ పక్క ఎక్కువ సెంటిమెంట్, అడొక సెంటిమెంట్తో వీళ్ళు బేరవాడుకుంటారు తప్పితే ఆచరణ బేరవాడుకోవడం లేదు. సో టెక్నికలీ బనకచర్ల అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. ఇది కాదంటే ఇప్పుడు 80,000 కోట్లు అన్నాడు, అది సరిపోదు. ఒకటి తర్వాత 2 రాష్ట్రాల్లో ఉన్న ముంపు, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ అవి చాలా ఉన్నాయి. అవన్నీ సాధ్యమయ్యేది కాదు, ఇప్పుడే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. ల్యాండ్ ఎక్విజిషన్ వరకు ఎన్విరాన్మెంటల్ ఇది కూడా రాదు మనకి. అది 80,000 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇదంతా బీజేపీకి సంబంధించిన కాంట్రాక్టర్స్ ఒక ప్లాన్ చేసి దాన్ని బనకచర్ల అని పేరు పెట్టి డబ్బులు కొట్టేదాన్ని ప్లాన్ చేసుకున్నారు. అది చంద్రబాబు కూడా ఇష్టమే కదా, డబ్బులు కొట్టే నాకు కూడా కొంత ఇస్తారు కదా అని చెప్పేసి అట్లా ఆయన ఇన్నర్ మీనింగ్ వేరు, బయట చెప్పేది వేరు. మేము మొట్టమొదటి చెప్పాము ఇది కరెక్ట్గా అనేది ఏకపక్షంగా నువ్వు ప్రకటించకూడదు, ఇద్దరు ముఖ్యమంత్రి కలిసి కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంకో స్టేట్మెంట్స్ అన్నాను అనేది కరెక్ట్ అయితే జరిగింది. నేను ఎప్పుడైతే స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చానో మసలు అదే చేసింది. రేవంత్ రెడ్డి తెగించాడు. ఈయనేమంటాడు, మిగిలిన నేను వాడుకుంటాను కదా అంటాడు. మిగిలిన నువ్వు వాడుకుంటే రేపు రాబోయే నాకెట్టని వాడు అంటాడు. ఎట్టది అందువల్ల అది కొంచెం మిస్చివస్ రోల్ ప్లే చేశాడు చంద్రబాబు నాయుడు. బట్ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ సార్, ఇది దేశ సంబంధించిన చాలా యాక్ట్స్లో మీ పాత్ర ఖచ్చితంగా. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీరు బయట నుంచి సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు రీసెంట్గా వినబడిన టాక్ ఏంటంటే, మీరు కమ్యూనిస్ట్ పార్టీ ప్రపోజ్ చేసిందంటే రైట్ ఫర్ మెడిసిన్, హెల్త్ కేర్ మీరు ఒక చట్టంగా రూపొందించాలనేది ప్రతిపాదించారనేది, అది ఏ దిశలో ఉందో తెలుసుకోవచ్చు. అంటే యూ వాంట్ టు మేక్ దట్ యాజ్ ఏ కంపల్షన్ దట్ ప్రతి పౌరుడికి యాక్ట్ రావాలనేసి. ఇక్కడ మెడికల్ మాఫియా బాగా పెరిగింది. ఆ మెడికల్ మాఫియా బోగస్ మెడిసిన్స్ చేస్తుంది. ఇప్పుడు అనేక ఫార్మాస్యూటికల్స్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అందులో బోగస్ ఫ్యాక్టరీలు వచ్చేసాయి ఇప్పుడు ఉపయోగించి. ఇప్పుడు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏం చేస్తుంది, టెండర్ కాల్ ఫార్ చేస్తుంది. టెండర్ కాల్స్ లోయెస్ట్ కొటేషన్ ఉంటుంది. లోయెస్ట్ కొటేషన్ అప్పుడు ఈ బోగస్ ఫార్మాస్యూటికల్స్ వాళ్ళు తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. దాని మెడిసిన్స్ అంత కాంబినేషన్ ఉండదు కాబట్టి పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు అంత తక్కువ రేటుకి ఇవ్వలేరు. అది మేమేమన్నామంటే, అటు ఇప్పుడు అమెరికాలో కూడా ఏం చేస్తారంటే ముందు ఆ ఫార్మసీ చూడాలి, ఆ ప్రొడక్షన్ చూడాలి, దాన్ని సర్టిఫై చేయాలి. ఆ సర్టిఫై చేసేటువంటి ఇండస్ట్రీస్ ఇక్కడ అప్లై చేయాలి. ఓకే,
అటగా నువ్వు పూర్తికి ఇస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉండేవాడిదేమో 500 రూపాయలు అవుతుంది, బోగస్ కూడా 200 రూపాయలు అవుతుంది. 200 నువ్వు ఆర్డర్ ఇచ్చేస్తున్నావు, వాడు తీసుకుపోతున్నాడు, ఇచ్చి అమ్మేస్తున్నాడు. డ్రగ్ కంట్రోల్స్, ప్రతి జిల్లా డ్రగ్ కంట్రోల్స్ ఉన్నాయి. డ్రగ్ కంట్రోల్స్ అంతా వాళ్ళు తిమ్మిగలరు, డబ్బులు తింటూ కూర్చొని చెప్తే ఎవరు పట్టించుకోరు వాళ్ళు. ఒక్కొక్క జిల్లాలో ఒక డ్రగ్ కంట్రోల్ అంటే వాడు పెద్ద రాజు. వీళ్ళందరూ వాడు కూర్చొని ఉంటే డబ్బులు ఇవ్వాలి తీసుకెళ్ళి. ఇట్లా కరప్ట్ వ్యవస్థ వచ్చేసింది. కాబట్టి దీనికి యాక్ట్ తెచ్చిపెట్టాలి, ఒక ప్రిన్సిపల్స్ ఉండాలి. ఇది ప్రజల జీవితాలతో తిరగాట వాడేటువంటి పరిస్థితి. మనకేం తెలుసు, మెడిసిన్ ఇస్తాడు, ఇది కరెక్ట్ అయిపోతాం, దాన్ని ఏ కాంబినేషను ఏ ఫ్యాక్టరీ తెలియదు కదా. అది డ్రాఫ్ట్ స్టేజ్లో ఉందా సార్ ఇప్పుడు? అది మీరు ఒత్తిడి దేశం అంతా వస్తూ ఉంది, ఏ తంటాలు పడుతున్నారు, అంత ఈజీగా పండిస్తారా ఈ కరెక్ట్ గవర్నమెంట్ చూద్దాం. వీఆర్ ఫైటింగ్ ఫర్ దట్. ఇప్పుడు ఏం చేసినప్పుడు అన్ని జిల్లాలలో ఈ మెడికల్ మాఫియా వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం, డెమాన్స్ట్రేషన్ చేస్తున్నాం. ఆ ఒత్తిడి పెరుగుతూ ఉంది. నా ఉద్దేశం ఏంటంటే మా వాళ్ళకి చెప్పా రాలే, యూ ఐడెంటిఫై ది బోగస్ హోల్సేల్ గోడౌన్స్, ఐడెంటిఫై బోగస్ మెడిసిన్ వేర్ దర్ ప్రిపేరింగ్, పోయి దాన్ని అటాక్ చేయండి, జైలుకు పోండి. మీరు ఖచ్చితంగా చెప్తున్నారు అది? మామూలుగా చెప్తున్నమాట. భౌతిక దాడులు. ఎస్, ఇప్పుడు డీహోటింగ్ ఎక్కడ చేసాం మేము. ఇప్పుడు బియ్యం మొత్తం నిల్వలు ఉంటే, ఎరువులు మొత్తం నిల్వలు ఉంటే గుంటూరులో మేము దాడి చేసి పక్కన కొట్టాము, జైలుకు పోయినాము. తర్వాత నేను స్టేట్ సెక్రటరీ అయినాక విశాఖపట్నంలో పోయి బియ్యం మొత్తం బయట లాగేసి చేసాము. అక్కడ నా డకాటి కేసు పెట్టి నన్ను లోపలేశారు. 150 మంది పెట్టారు నాతో పాటు. అందులో మహిళలు 90 మంది. ఒక దారిని పోతా ఉంది పాప, ఆమె పట్టుకొచ్చారు. నాకేం తెలుదా ఈ కమ్యూనిస్ట్ అంటే ఆమె ఎత్తి లోపల వేశారు. 2 రోజులకి ఆమె యాక్టివ్ అయిపోయింది, కమ్యూనిస్ట్ యాక్టివ్ మాతో పాటు 15 రోజులు నా జైల్లో. అంటే డీహోటింగ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాం, అదే డీహోటింగ్ చేయండి, అటాక్ చేయండి, డైరెక్ట్గా చేయకుండా ఎట్టుకుతుంది. గవర్నమెంట్ వాళ్ళు మన జోలికి పోతాం, మనం అటాక్ చేస్తాం, మన కేసులు పెడతారు, పెట్టండి. జనాన్ని తెలుస్తుంది కదా, మూమెంట్ వస్తుంది కదా, చేయమని చెప్తున్నాం. నేను వదిలిపెట్టాం, వీళ్ళు ఫైట్ ఇట్ బ్యాక్. గ్రేట్. సో లాస్ట్ క్వశ్చన్ సార్, జనరల్గా ఇది అందరికి అర్థం కావాలనేసి, సో ఆ కాన్సెప్ట్ విచ్ ఇస్ బార్న్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్, కమ్యూనిజం అనేది బై వర్చ్యూ ఎక్కడ వెస్టర్న్ కంట్రీస్లో నుంచి, లేదా కార్ల్ మార్క్స్ గురించి కావచ్చు, లేదా లెనిన్ గారి గురించి కావచ్చు, బయట నుంచి వచ్చిన ఒక ఈ సిద్ధాంతం ఇప్పటికి కాలమాన పరిస్థితులకి అడాప్ట్కి రెడీగా ఉందా? ఇంకోటి చెప్పండి, పోనీ మార్క్సిజం చెప్పిన సిద్ధాంతం అది అవుట్డేట్ అనుకున్నాం. అవుట్డేటెడ్ అయితే ఖచ్చితంగా కాదు. దానికన్నా గొప్పది ఉంటే ఒక చెప్పండి నాకు. ప్రపంచం మొత్తం మీద అన్ని దేశాలు పరిశీలించండి, అన్ని గవర్నమెంట్ పరిశీలించండి, అన్ని సామాజిక పరిస్థితులు గమనించండి. ఈ మేము చెప్పినటువంటి ఈ మార్క్సిస్ట్ ఐడియాలజీకి ఉపయోగపడేదాకన్నా ప్రత్యామ్నాయంగా మంచిగా కూడా చూపించండి. ఎందుకంటే దానికి ప్రత్యామ్నాయం ఉన్నాయి. అమెరికా మాదిరి పెట్టుబడి దేశాలు ఉన్నాయి, అక్కడ పేదరికం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అరాచకాలు ఉన్నాయి. ఈ సోవియట్ రష్యా లాగాను, వియత్నాం లాగాను, చైనా లేదు కదా. దానికి మంచిగా చెప్పండి, మేము దానికి వస్తాం. లేదు కాబట్టి దీన్ని ఒప్పుకోండి అనేది మా ఆర్గ్యుమెంట్. అంటే మీరు కొంత క్యాపిటలిజంకి ప్రో ఉండే పరిస్థితి అయితే కాదు. అంటే క్యాపిటలిజాన్ని కాదని ముందుకు పోలేము. క్యాపిటలిజం నుంచి మనం సోషలిజంకి పోవాలా. క్యాపిటలిజం పెరిగే కొన్ని దీని నుంచి మనం పోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాదార్థిక సమస్య మొత్తం క్షుణ్ణంగా ఉంటే దాన్ని బేస్ చేసుకోవచ్చు. శ్మశానంలో కూర్చొని ఏం పంచుకుంటాం, ఆర్థికంగా పుంజుకున్న దానిపైన చేయగలం. అందులో మేము పెట్టుబడి వ్యవస్థని ఎంతవరకు ఉపయోగిస్తామంటే అది ప్రొడక్టివ్ యాక్టివిటీస్, ఉత్పత్తి సాధనాలు దాన్ని పెంచింది, దాన్ని సమాజపరం చేయాలని మా ఉద్దేశం. అప్పుడు ఆటోమేటిక్గా క్యాపిటలిజం పోతుంది. అది ఇంటర్నేషనల్ సైన్స్. అది ఈ మేము చెప్పేది మీకు తప్పనుకుంటే ఇంకో ప్రత్యేకంగా ఇంకోటి చూపించండి. చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే మీకు దోపిడీ వ్యవస్థ కావాలి, ఆర్థికంగా దోపిడీ చేసుకోవడం కావాలి, వ్యవస్థలో పేదరికం ఉండాల్సిందే, బహళాలు కొంతమంది ఉండాల్సిందే. ఇప్పుడు అదానికి వాళ్ళ లెక్కలు చూపించి మా దేశం 4 బిలియన్ దానికి వెళ్తా అంటున్నాడు. 4 బిలియన్కి వెళ్ళిన దానిలో తలసరి ఆదాయం ఎంత ఉంది? తక్కువ ఉంది. బంగ్లాదేశ్ కానీ తక్కువ ఉంది. అటువంటిప్పుడు మనకు పేదరికం పెరిగిపోతుంది. సంపన్నం ఒక 10 మంది 40 మంది పెరిగారు. డిఫరెన్స్ అలానే ఉంటుంది. 40 మంది పెరిగారు సంపన్నులు, కోట్లాది మంది బిలో పావర్టీ ఉన్నారు. వాళ్ళని చూసి చంద్రబాబు నాయుడు అంటాడు, మనం చూసినావా అదాని ఇటు వచ్చాడు, అమ్మాని ఇటు వచ్చాడు అంటే అదాని ఎందుకు వెళ్ళాడు? వాడు ఒకప్పుడు గంజాయి స్మగ్లర్ అతను. ఇప్పుడు కూడా ముందరా పోర్ట్ ఇప్పుడు కూడా గంజాయి తినలేము, అదే ఈవెన్ టుడే. అతను గంజాయి స్మగ్లర్ ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన పెరిగాడు, ఈయన పెరిగాడు. అట్లాంటి వాడు వస్తున్నప్పుడు దాన్ని ప్రమాణం కట్టి తీసుకుంటాం మనం. బట్ బై అండ్ లార్జ్
మా జనరేషన్కి ఖచ్చితంగా ఒకటైతే చెప్తాను సార్, అంటే యాజ్ ఎ ఇజం, అది యాజ్ ఎ థీరీ ఖచ్చితంగా కమ్యూనిజం ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఎంతో కొంత విప్లవం అన్నా, మార్పు అన్నా, లేదా గొంతు పెగలాలన్నా, అట్లీస్ట్ ఒక విషయాన్ని కొంచెం గట్టిగా చెప్పాలన్నా ఒక సెక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్ అయితే ముందుకు రావాలి. అందులో మొదటి వరుసలో అయితే మీరు ఉంటారు, అందులో నో డౌట్. దాన్ని ఓట్ల రూపంలో మార్చుతారా లేదా అన్నది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా కొన్ని అనుమానం, అది జరగదు అనుకోండి. అనుమానం లేదు, హోప్. యా, డెఫినెట్లీ ఇట్స్ హోప్. అది బ్యాలెట్ వ్యవస్థ అవ్వచ్చు, లేదా ఈ మిషన్ వ్యవస్థ అని అవ్వచ్చు. ఖచ్చితంగా మా తరం అయితే కొంత ఇన్ఫ్లుయెన్స్ అయితే ఇంకా ఉంది సార్. ఒకటే గుర్తుపెట్టుకో సార్, ఇప్పుడు సామాజిక మార్పులు ఫెడరలిజం నుంచి ఆదిమ కమ్యూనిజం ఫస్ట్ బానిస, అది కొంచెం బానిసగా వచ్చింది ఫ్యూడల్ వ్యవస్థ. ఎట్లా వచ్చింది? అప్పుడు ఒకప్పుడు స్టేట్లెస్ గవర్నమెంట్. తర్వాత గుంపులకు వచ్చినప్పుడు ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క రాజు అయినాడు, వాడు ఒక ఫ్యూడల్ రాజు అయ్యాడు. దానికి అడ్మినిస్ట్రేషన్ కావాల్సి వచ్చింది. అడ్మినిస్ట్రేషన్ కావాలన్నప్పుడు పరిపాలన యంత్రాంగం కావాల్సి వచ్చింది. తర్వాత క్యాపిటల్స్ మోడ్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చేసింది. దానిలో క్యాపిటలిజం పెరిగింది. దానిలో అనేక రకాలు మారినాయి. అంతిమంగా ఆదిమ కమ్యూనిజం, బానిసయుగం, ఫ్యూడల్ వ్యవస్థ, పెట్టుబడి వ్యవస్థ, నెక్స్ట్ కమ్యూనిస్ట్ వ్యవస్థ. ఇంకొకటి మనమే లేదు. ఇప్పుడు ఒక వ్యవస్థ నుంచి ఒక వ్యవస్థ మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పెట్టింది. ఇదంతా 100 సంవత్సరాలే కదా. మరి టైం ఉంది. ఇట్స్ టూ ఎర్లీ. ఆదిమ కమ్యూనిజం నుంచి బానిసయుగం మారడానికి, బానిసయుగం నుంచి ఫెడరల్ వ్యవస్థ మారడానికి, పెట్టుబడి వ్యవస్థ మారడానికి కొన్ని వేల సంవత్సరాలు పెట్టింది. ఇప్పుడు మన కళ్ళకి ఎదురుగా 1917 నుంచే కదా స్టార్ట్ అయింది. ఇంకా కాలేదు కదా, 150 కాలేదు. ఇంకో దిస్ లాజికలీ అండ్ ప్రాక్టికలీ చేంజ్ ఇస్ నెసరీ. ఆ చేంజ్ ఇంకొక మార్గం లేదు. ఇంకా పోతే ఇంకా రియాక్షన్ అయిపోవాలా, ఫెడరల్ వ్యవస్థ పోవాలి, బలి చక్రవర్తి లాంటి వాళ్ళు అందరికి పోవాలా, అటు పోరు. ఇంకా ముందుకే పోవాలి తప్ప అది ఏ పేరుతో రానియండి. ఈ ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి వ్యవస్థ వచ్చేరాల్సింది. పార్టీ అన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీ పేరు ఉండదు, రకరకాల పేర్లు ఉంటాయి. బట్ దే బేసింగ్ ఆన్ దట్ దిస్ థియరీ. Great optimism, sir. I wish I see that change very soon. Thank you so much for your time, sir. Not very soon. Don't get such ambitious. Definitely the society will change towards the communism. Thank you so much for your time, sir. My pleasure.